ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక పదము నాకు బుధవారం ఆల్రెడీ చెప్పాను. నేను ఏం చెప్తాను, తొందర రావాలి బయట ఉన్న వాళ్ళు. ఈరోజు మనం నేర్చుకుంటున్న పదం చాలా ముఖ్యమైన పదము, చాలా అవసరమైంది మన జీవితాలకి. బ్రదర్ ఇప్పుడు ప్రార్థన చేసినట్లుగా. సో ఈరోజు మనం నేర్చుకుంటుండేది ఏంటంటే కృప, అధికమైన కృప. అమ్మా ఇంటానారా? ఏం చెప్పండి ఈరోజు? పాస్టర్ అమ్మ చెప్పమ్మా. తర్వాత అది అక్కడిక్కడ చూస్తే ఇట్లా ఉంటుంది. సో కృప, అధికమైన కృప. కృప పొందుకున్న తర్వాత అక్కడే ఆగిపోకుండా అధికమైన కృప. కింద ఎవరు నడిచిరాడా? చలి నువ్వు పైకి ఎక్కుమా. వెనకలు ఎవరు ఉన్నారే? పిల్లోడా? అచ్చా బాబు సారీ. ఓకే, జాగ్రత్త గిన ప్లేయర్. ఎందుకంటే ఆ సిస్టర్ వచ్చి కింద కూర్చుంటారు పాపం, అందుకని పైన కూర్చోబెడదామని ఆమెను. సో కృప పొందుకున్న మనం అందరం కూడా ఇప్పుడు జాగ్రత్త తినాలి. ఇంకా నా టైము. ఎక్కడిక్కడ వెనక చూడగానే ముందర చూడండి. ఖచ్చితంగా అధికమైన కృపలోకి మనము ప్రవేశించాలి పిల్లరా. సో మీరు చూసినట్లయితే ఈ యొక్క పదం చాలా అద్భుతమైన పదం ఇది. ఏ పదము? కృప అనే పదం. నేను బుధవారం కూడా మీకు మెన్షన్ చేశా. మరి మన మధ్యలో గొప్ప సేవకుడు 2 రాష్ట్రాల్లో తెలుగువారిని మరి ఎన్నో ఆశీర్వాదాలకి కారకుడుగా చేసి ఈ 2 రాష్ట్రాలని కదిలించి ఆత్మీయతలో మరి ఎంతో ఈ 2 రాష్ట్రాల ముఖ్య తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ గొప్ప ఆశీర్వాదంగా మారి మనమందరూ దీవెన తెచ్చుకున్న దానికి సహాయం చేసి మరి అంతేకాకుండా మరి ఈ యొక్క పదాన్ని చాలా ప్రేమించే వ్యక్తి అండి. ఎవరు తెలుసా మీకు? ఈ పాటికి అర్థమైపోయింది కదా. సో ఎస్ఎన్న గారు ఈ పదాన్ని చాలా ప్రేమించే దైవజనులు. ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, ఇంటర్వ్యూలు చెప్తూ అతన్ని ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఈ మాట. నాకు అతి ఇష్టమైన పదాలు బైబిల్లో 2 పదాలు ఉన్నాయి. అన్ని పదాలు ఇష్టమే, కానీ 2 పదాలు ఇష్టము. ఈ 2 పదాలని నేను వాడుతుంటానని చెప్పేసి. అందుకే ఈ యొక్క కృప అనే పదము, ఆరాధన అనే పదము ఆయనకి చాలా ఇష్టమైన పదాలు. ఈ 2 పదాలు లేకుండా ఆయన ఏ పాట కానీ ఏది కూడా తను ముగించడు. ఆయన అంటాడు, నేను ఉదయం లేస్తూనే ఈ పదముతోనే లేస్తా, నా రాత్రి ముగించేటప్పుడు కూడా కృప అనే పదంతోనే నా యొక్క రాత్రిని, దినాన్ని ముగిస్తా. అంత ఇష్టమైన పదం ఇదే. అందుకే ఆయన మొదటి పాట ఏం రాశాడు చెప్పండి, ఎవరండి గుర్తుందా? కృపామయుడా నీలోన నివసింప, తర్వాత నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. సో కృపామయుడా నీలోన అనే పాట ఆయన రాయడం కూడా జరిగింది. నిజానికి ఎందుకు ఆ పదాన్ని ప్రేమిస్తాడు అంటే, కృప అనే పదాన్ని, ఆయనే దానికి గొప్ప సాక్ష్యం. బైబిల్లో మనము అనేక మంది దేవుని కృపను పొందుకున్న వారిని చూసాం. బహుశా అంత అర్థం కాకపోవచ్చు కృప అనే పదం యొక్క అర్థం మీకు బైబిల్లో చూసినప్పుడు. ఆయన జీవితాన్ని చూస్తే మీకు కృప అనేది అర్థమైంది. అందుకే కృప అనే పదం ఆయనకి ఇష్టం. 6వ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి 2 రాష్ట్రాలని కదిలించి ఆత్మీయతలో దాదాపు 1300 సంఘాలని ఆయన కట్టారు. 6th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి. అంతేకాకుండా పిల్లరా, తను రాసిన పాటల ద్వారా, తను ప్రీచ్ చేసిన ప్రీచింగ్స్ ద్వారా, మన రాష్ట్రాలు ముఖ్యంగా ప్రపంచం అంతా పోయారు అనుకుంటే, ఎక్కడ తెలుగులో ఉన్నాయని ఆయన వెళ్ళారు. ఈవెన్ నార్త్లో వచ్చినప్పుడు హిందీలో మేము ట్రాన్స్లేట్ కూడా చేసేవాళ్ళం ఆయనకి. తెలుగులో ఆయన ప్రీచ్ చేసినప్పుడు అట్లా చాలా ప్రపంచంలో అనేక మంది ఆ దైవజన్ ద్వారా దీవించబడ్డారు. ఎందుకు ఆయనకు కృప అంటే ఇష్టం అంటే, సో కృప ఏం చేసింది ఆయన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని ధృవతారగా చేసి, ఒక సామాన్యమైన వ్యక్తిని లేదా అనేక మందిని పాతాళం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేరేదానికి వాడుకోంది. ఆయన ఏమీ లేదు. అందుకే ఆయన అంటాడు, నేనేమీ లేదు, నేను జస్ట్ ఒక నార్మల్ మనిషిని. కానీ ఏంటి ఆయన్ను ఆ స్థితికి చేర్చిందంటే కృప కదా. కృప ఎంత గొప్ప వ్యక్తిగా చేసింది చూడండి. ఆయన్ను 1300 సంఘాలు, 1300 పైబడి సంఘాలు కట్టాడు. అనేక పాటలు రాశాడు. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన పాటలు పాడని సంఘము చాలా తక్కువ ఉంటుంది పిల్లరా. కారణం ఏమంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో
దేవుని కృప మీనా జీవితంలో దేవుని కృప పని చేయడానికి మనం ద్వారం తెరిస్తే గొప్పగా దేవుడు మన జీవితాల్లో ఆయన మనకు ఒక శాంపుల్గా పెట్టాడు. ఆయనే కాదు చాలామంది మన రాష్ట్రాల్లోనే ఇప్పుడు భక్తి సింగ్ గారు కానీ, ఆయన కూడా ఒక సింపుల్ వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, కానీ భాష రాని వ్యక్తి ఇది రాష్ట్రానికి వచ్చి 10,000 సంఘాలకు పైబడి దేవుడు ఆయన ద్వారా కట్టి ప్రపంచానికే దీవెన. కారణం ఏంటి? కృప. దాన్నే కృప అంటాం. అందుకే బైబిల్ అంటుంది మనల్ని, ఇక్కడ కూర్చుని మీరు నేను ఆ కృపను పొందుకొని ఉన్నాం, కృపను వ్యర్థం చేయొద్దండి అంటుంది బైబిల్ కదమ్మా. చాలామంది ఈ కృపను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు పిల్లరా. నా మీద దేవుని కృప ఉంది, నా మీద ఉన్న కృపను జాగ్రత్తగా వినాలి మీరు, అక్కడిక్కడ మాట్లాడకుండా. అధికమైనదిగా పెంచుకునే బాధ్యత మీకు నాకు ఉంది. చాలామంది ఇంత గొప్ప కృపని కాళ్ళ కింద వేసి తొక్కేస్తూ ఉంటారు. ఎవరు కృపని అధికమైన కృపగా చేసుకోరంటే చాలా ఉన్నాయి, కానీ 2-3 మిమ్మల్ని నన్ను మట్టికి కరిపిస్తాయి. అది దాంట్లో మొదటిది ఏంటంటే కృపను అణిచివేసేది. నా జీవితంలో ముఖ్యమైన బలమైనది ఏంటంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు కృపలో పైకి వెళ్ళలేరు పిల్లరా. నా జీవితంలో మనల్ని ఎక్కడికి పైకి లేకోకుండా చేసేది ఏదన్నా ఉందా అంటే, ఎందుకంటే మనంతా కృప పొందుకున్నాం, ఇప్పుడు మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. కానీ పైకి రాకుండా చేసేది ఏదన్నా ఉందంటే మొదటి చెడ్డ అలవాటు ఏంటంటే దేవుని కంటే సుఖాన్ని ప్రేమించడం. మీరు 2 తిమోతిలో రాసిన పత్రిక 3:4 మీరు చదివితే పౌలు అంటాడు, అంత్య దినాల్లో కృప ఎందుకు విస్తరించకుండా ఉంది, ఒక వ్యక్తి ద్వారా యేసన్న ద్వారా విస్తరించినట్లుగా. అంటే సుఖాన్ని మనం ఎక్కువ ప్రేమించితే దేవుని కృపను కృప మీలో పెరగలేదు. మీరు కృపను పొందుకున్న వాళ్ళు, కానీ కృప అధికం కాలేదు. కృప వెంబడి కృప మన జీవితంలో ఎదగదు. ఎట్లయితే చిన్న పిల్లోడు ఎదగాలంటే శరీరంలో మనం చూస్తాం కదా, ఆత్మీయంగా కృప మిమ్మల్ని పైకి లాగాలి అంటే జీవితంలో గుర్తుపెట్టుకున్న సుఖాన్ని మనం ప్రేమించకూడదు. సుఖం అవసరం, కానీ దేవునికి మించి సుఖం ఉంటే ఆ వ్యక్తిని దేవుడు పక్కన పెడతాను అనకూడదు, కానీ ఆ వ్యక్తి దేవుడి నుంచి దూరం పారిపోతాడు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఏం చేయలేడు. అందుకే జాగ్రత్తగా వినండి, నేను చెప్తా ఉండేది, దేవుని కంటే నువ్వు నిద్రని ప్రేమించినా, దేవుని కంటే నువ్వు తిండిని ప్రేమించినా, దేవుని కంటే నువ్వు ధనాన్ని ప్రేమించినా, దేవుని కంటే ఈవెన్ నీ భర్త కుటుంబాన్ని ప్రేమించుకో. చాలామంది క్రైస్తవులు ఏమీ చేయలేరు, వాళ్ళు జీవితాంతం అంతా అట్లే ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళు చర్చిలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా వస్తూనే ఉంటారు, 60 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి. వారి నుంచి ఏ ఎఫెక్ట్ పడదు భూమి మీద. కారణం ఏమో తెలుసా? సుఖం. వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు. మనం అందరూ కుటుంబాన్ని ప్రేమించాలి, నిద్రపోలా, తినాలా, బంగారం అవసరం, డబ్బులు అవసరం, ఉద్యోగం అవసరం, కానీ దేవుని కంటే అవి ఎక్కువ అయిపోతాయి. చూసుకోండి క్రైస్తవులు చాలామంది, మీరు గమనించండి, ఇంక నుంచి కాల్సింటే ఆలోచించండి. మ్యాక్సిమం మీరు చూస్తే 95% దేవుని నమ్ముకున్న కృప పొందుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. నువ్వు ఈడున్నావంటే నువ్వు కృప పొందుకున్నావు కాబట్టి ఈడున్నావు, నీ కృప నీ జీవితంలో పనిచేస్తుంది. కానీ ఎదగనీరు కృపని. కారణం తెలుసా? సుఖం, ఫ్యామిలీ, పిల్లలు, తిండి, బట్టలు. దేవుడు ఏం చేస్తాడు చెప్పి అట్లా వాళ్ళకి కృపని ఎలా పెంచగలరు? అధికం ఎట్లా చేస్తాడు? ఎందుకంటే ఏం ప్రయోజనం అధికం చేసి ఆయన మీద? నిన్ను చేయి లాక్కొని పోడాయన. లోతు భార్యకి అన్నాడు, అమ్మా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని. తిరిగి చూసేదాన్ని ఏం చేయలేదన్న. నీ స్టాప్ కృప ఆడే, నీ మీద కృప అక్కడికే. అతనితో అన్నాడు లోతుతో, నేను చూపించా పర్వతం దగ్గర. ఆయన అన్నాడు నేను పోనని. నీ ఇష్టం, ఆడే కూర్చోను, ఏం చేసి జరిగిందో తెలుసు మీకు నాకు. సో ఇది ఒకటి ముఖ్యమైనది. రెండవది, కృపని ఆపేది నా జీవితంలో పాపం పిల్లరా. మనం పాపంలో జీవించుకుంటూ పోతూ ఉంటే తప్పులు జరుగుతాయి మనతో, వెంటనే వాపస్ వచ్చేసేయాల తండ్రి ఇంటికి. తండ్రి మాట్లాడుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉంటే అట్లా వాళ్ళ జీవితంలో కృపలో ఆ వ్యక్తి ముందుకు ఎదగడు. మూడవది చాలా డేంజరస్, ఇది సెక్సువల్ ఇమ్మోరాలిటీ పిల్లరా. మీరు చూస్తే మొత్తం, ఎందుకు 3 చెప్తున్నానంటే చాలా చిన్న చిన్న మిగతావన్నీ, కానీ ఇవి
ఈ ఈ ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ఒక మనిషి రక్షణ పొందుకున్న మనకు ఈ మూడిట్లో ఇరికిస్తాయి. ఫస్ట్ది చాలా ఈజీగా అందరూ ఇరుక్కుంటాం దాంట్లో, దాదాపు ఫస్ట్ దాంట్లో. నిజం చెప్తున్నాను మీకు, మీరు గమనించి ఇంటికి పోయి చూసుకోండి మీరు. మనకు నిద్ర కంటే దేవుని కంటే నిద్ర ఇష్టము, దేవుని కంటే తిండి ఇష్టము. ఎవరైనా ఈరోజు సాయంత్రం ఫంక్షన్ ఉందంటే ఫ్రైడే చర్చి కూడా ఎగరగొడిపోతాం మనము, ఎందుకంటే తిండి ముఖ్యం మనకి, లేదంటే మన బంధువులు ముఖ్యం. తప్పేం లేదు, మనకు తిండి బంధువులు అందరూ కావాలా. బట్ ఎక్కడ ప్రయారిటైజ్ చేస్తున్నావు? దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు ప్రేర. నీ మెజర్మెంట్ లోపల నుంచి ఏముందో నీకు చూస్తూ అంటాడు కదా. ఓకే, ఎనీహౌ నా యొక్క పాయింట్ నేను క్లియర్ చేయాలి. సో మూడవది ఇమ్మోరాలిటీ. యవనస్తులు, మీకు జీవితం చాలా ఉంది, కృప వెంబడి కృప, శాశ్వతంగా నీ జీవితంలో కృప నిలబడాలా. ముఖ్యంగా ఇమ్మోరాలిటీ నుంచి జాగ్రత్త దూరం ఉండండి. ఈ యొక్క మెరైన్ స్పిరిట్స్ అన్నీ ప్రపంచంలో ఎక్కువగా పనిచేస్తున్నాయి. నోవా సమయంలో పనిచేసిన స్పిరిట్స్ అన్నీ మళ్ళా పనిచేస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే వాడికి తెలుసు టైం చాలా తక్కువ ఉందని. సో ఎక్కువగా ముఖ్యంగా యవనస్తులే కాదు, 80 ఏళ్ళలో కూడా ఇడిచిపెట్టరు, 90 ఏళ్ళలో కూడా ఇడిచిపెట్టవు. ఏదో యవనస్తులు అంటానంటే ముసలిళ్ళకి ఏం కాదులే, అవి స్పిరిట్స్ అవి. అందుకే పోర్నోగ్రఫీ చూడకండి, అట్లా పిక్చర్స్ చూడకండి, అట్లా బుక్స్ చదవకండి, దూరం ఉండండి. యేసన్నను నక్షత్రంలా, ఆకాశ నక్షత్రాల్లా చేసిన దేవుడు నిన్ను నన్ను చేయడానికి ఆయన పక్షపాతి కాదు. అర్థమైందా? మీరు గమనించండి, సెక్సువల్ ఇమ్మోరాలిటీకి ఎవరైతే దూరం ఉంటారో గమనించండి. ఈ ప్రపంచంలో ఈరోజు వాళ్ళు మినిస్ట్రీలో, వాళ్ళ అనాయింటింగ్లో వాళ్ళ యొక్క జీవితమే ప్రత్యేకంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అక్కడ, ఎందుకంటే ఈ యొక్క ఈవిల్ స్పిరిట్, మెరైన్ స్పిరిట్స్ మన మైండ్లో ఈ యొక్క ఇమ్మోరాలిటీ గురించి ఎక్కువగా, ఎందుకంటే అక్కడ మీరు మొబైల్ చూడండి, సినిమాలు చూడండి, టీవీలు చూడండి, న్యూస్ పేపర్ చూడండి, ఏదన్నా చూడండి, ఈరోజు ఈవిల్ స్పిరిట్స్ అంత భయంకరంగా ఈ ఏరియాలో పనిచేసి. ఎందుకు తెలుసా? నీ మనస్సులో అవి చోటు చేసుకుంటే దేవుడు పని చేయలేడని వాడికి తెలుసు. నేను చెప్తాను, మీరు ఏడైనా వాల్ పోస్టర్ చూడండి, యాడ్ చూడండి, అమ్మా ఏదన్నా చూడండి, లేడీస్ని ఎక్స్పోజ్ చేసి, ఎందుకంటే కృపలో క్రైస్తవుడు ముందుకు పోకూడదని. మిగతా వాళ్ళంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చుట్టుకొని ఉంటాయి వాళ్ళ జీవితాలకు, అవి తెలుసు నాశనం చేయడానికి అవి ఉంటాయి. పోనీ మనము జాగ్రత్తగా ఉంటాయి. ఇవి జస్ట్ మీకు టిప్స్ ఇస్తున్నాయి, 3 జాగ్రత్తగా ఉంటే కృపలో ఎదుక్కుంటూ పోయే అవకాశం ఉంది. అవి కాకుండా ఈరోజు కొన్ని విషయాలు మనం చూసుకుందాం, మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడ. అందుకే బైబిల్ అంటుంది కృపని మీరు వ్యర్థపరచుకోవద్దు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 చదవండి ఎవరన్నా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 చదవండి ఫాస్ట్గా. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చూసారా, అంటే వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, దేవుడిచ్చిన ఆ కృపను ఎవరితో అంటున్నాడు? క్రైస్తవులతో అంటున్నాడు. క్రైస్తవులు వాళ్ళు కొరింథీ సంఘంతో అన్నాడు వేస్ట్ చేసుకోవద్దని అని తన యొక్క ఉదాహరణ ఇస్తాడు. తను ఏం చేసుకోలేదంట, వేస్ట్ చేసుకోలేదంట. 15:10 1 కొరింథీ 15:10 అక్కడ తన యొక్క కృపని పౌలు ఎలా వాడుకున్నాడో చెప్తాడు. చూడండి, వినండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. చూసారా, పౌలు కృపను నిష్ఫలం చేయలేదు. మీకు చిన్న జస్ట్ నేను చేయమని చెప్పడంలా యేసన్న గారు పెళ్లి చేసుకోవాలా, పౌలు. సో అందుకని నేను నా యొక్క సజెషన్ ఏమంటే, మనం పెళ్లి చేసుకోవాలా, పెళ్లి కావాలా, మంచిది. పెళ్లి చేసుకునే దానికి నిన్ను సృష్టించాడు దేవుడు. మా ఇంటన్నారా, ఎందుకు సృష్టించాడు దేవుడు? పెళ్లి చేసుకునే దానికే మనిషిని సృష్టించిండేది. పెళ్ళిళ్ళని అనుకునే వాళ్ళు ఇప్పుడు బాబు ఊరికన్నా చేసుకుంటే కదా, చేసుకోకుంటే బాగుండు. పెళ్ళి మంచిది అది, కానీ కొంతమందికి దేవుడు కృప ఇచ్చాడు పెళ్ళి లేకుండా ఉండేది. అయినా నేను చెప్తున్నాను మీకు ఒక మాట, ఐ డోంట్ నో, చాలామంది, నేను తప్పను, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు మంచి త్యాగము, గొప్పతనం అది పెళ్ళి లేకుండా ఉండడం. బట్ మీరు చూస్తే వాళ్ళకన్నా గ్రేట్ ఎవరంటే పెళ్ళి చేసుకొని పిల్లలుండి కుటుంబం అంతా ఉండి కూడా ప్రభు కొరకు బ్రతకడం అనేది దానికంటే ఎక్కువ ఛాలెంజింగ్ అది. పెళ్ళి లేకుండా ఉండడం అనేది ఒక ఏరియాలో కొద్దిగా శ్రమ పడాలా. పెళ్ళి అయిన వాళ్ళు కూడా
భార్యతో ఎంత అబ్జెక్షన్స్ ఉంటాయి, చాలాసార్లు భర్తతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా కృపలో ఎదుక్కుంటూ పోతానంటే అతనికంటే ఇతనే గ్రేట్. నా లెక్క అది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు అట్లా అనుకుంటా. వాళ్ళకి ఏమని చెప్పండి, రాత్రి అయితేనట్లే ఇంటికి పోయి ప్రార్థన చేసుకుంటారు, పడుకుంటారు, తింటారు, హ్యాపీగా ఉంటారు. నో దేర్ ఇస్ ఏం హిండ్రెన్సెస్ లేవు. కానీ నాకు మనకు పోతున్న ఇంటికి ఇటు నుంచి అవి లేవు, ఇవి లేవు, అవి చాలా, ఆమె ఏదో అంటుంది, ఆమెకి సరిగ్గా జవాబు ఇలా కదమ్మా, భర్త ఒకసారేమో మీరు సరిగ్గా జవాబు ఇలా, పిల్లలకు కూడా బాగా చూసుకోవాలా, ప్లస్ దేవునితో వాళ్ళు ఉన్నట్లే ఉండాలి. నేను కూడా ఏమైనా కన్సెషన్ ఉందా పౌలుకి నాకి? సో నన్ను అడిగితే మనది చాలా హార్డ్ లైఫ్. పెళ్ళి చేసుకున్నాక దేవుని కొరకు బ్రతకడం అనేది. ఎనీహౌ విషయం ఏమంటే, కృప వ్యర్థపరుచుకునే అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ అంటుంది కృపను మీరు వ్యర్థం చేసుకోండి. ఓకే, యాక్చువల్లీ ఏంటి కృప? కృప అంటే ఏంటి? సింధు ఏంటి కృప అంటే? చిన్న సింధు, పెద్ద సింధు, సరే పెద్ద సింధు అమ్మా. ఓకే, నేను కృప అంటే పెద్ద చాలా ఇది ఉంది. నేను ఎప్పుడా మీకు తెలుసా కృప గురించి సంవత్సరం కాళ్ళ ఈ కృప గురించి చెప్పాలంటే. నేను జస్ట్ కొద్దిగా తీసుకున్న దాంట్లో నుంచి జస్ట్ టిప్. ఐ డోంట్ నో, నేను స్టార్ట్ కూడా ఎప్పుడు చేయలే, 10 ఏళ్ళు అయింది ఇప్పటివరకు. కొద్దిగా అప్పుడప్పుడు చెప్పాను అంతే. ఓకే, నేను గ్రేస్ కృప అంటే, ఆ కృప గురించి చెప్పాలంటే మీరు నేను చేయలేంది దేవుడు మనతో చేపించేదానికి చేపిస్తాడు, దాన్నే కృప అంటాం. ఉదాహరణ చూడండి, మీరు నేను అమ్మ గర్భంలోనే పాపులము కదా. దావీదు అంటాడు చూసారా, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. సో అట్లా వాళ్ళం మనము, గర్భంలో పాపులము, పుట్టుకతో పాపులము, జన్మతః పాపులము, మన కర్మతః పాపులము. అమ్మా ఈ పాటికి చచ్చిపోయింటే ఉండేవాళ్ళం. ఈ బేకరీ కాదు, ఈ బేకరీ మేలు. ఆడ ఇంకో పెద్ద బేకరీ ఉంది, అది భూమి కింద. ఆ బేకరీలో బ్రెడ్ మాదిరి కాలేవాళ్ళం. మన జీవితము భయంకరమైన శిక్షకు అర్హులుగా ఉంటే మనము. రోమిలు రాసిన పత్రిక 5:20 రాయబడింది ఏమంటే, మీరు శత్రువులై ఉంటారు అని రాయబడింది. ఎవరికి? వైఎస్ఆర్కో టీడీపీకో కాదు, దేవునికే శత్రువులు మనం. 5:20 రోమిలు మీరు శత్రువులే ఉండగా ఈరోజు ఏమై ఉన్నాం? అది కృప. ఈరోజు ఏమై ఉన్నాం? ఆయనకు ప్రియులమై ఉన్నామని రాయబడింది బైబిల్లో. ఆయనకి ఇష్టలమై ఉన్నామని రాయబడింది. శత్రువులం ఏంగా మారామో ఇష్టలు. అంతేకాదు, యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు అంతే, కొద్ది కూడా ఇది లేకుండా అంత ప్రేమిస్తాడు మిమ్మల్ని అన్నాం. ఇంకో గొప్ప సంగతి చెప్తున్నా మీకు. ఈరోజు ఎప్పుడు చూసినా దేవుడు మనల్ని, మీరు అనుకుంటారు కదా దేవుడు మనల్ని చూసి మనల్ని అసహించుకుంటాడు మా ముఖం చూసి అట్లా. నో, మీరు బైబిల్ చూస్తే యేసు ప్రభు ఎప్పుడు మిమ్మల్ని చూసేది, సరే దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చూసేది యేసు ప్రభులో. అర్థమైందా? ఎవరు చెప్తారు ఏమన్నా? యేసు ప్రభుని చూసినట్లే మనల్ని చూసినప్పుడు. ఇప్పుడు సపోజ్ మా పాప ఉంది, ఆ పాప మిరాకిల్ ఉంది. మీకు ఇంకో ఉదాహరణ, నాకు చాలా ఇష్టం ఆ పాప అంటే. కానీ కారణం ఏంటి? సో దాన్ని చూసినప్పుడు యాక్చువల్ వాళ్ళని చూసే వాళ్ళ వల్ల తన్ను నేను ప్రేమిస్తాను అంటారా. సో పమ్ముని ప్రియాన్ని చూసి ఆ పాపని నేను ప్రేమిస్తాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, సరైన ఎగ్జాంపుల్ కాదు. అట్లే దేవుడు నన్ను చూసినప్పుడు అంతా ఎవరిని చూసాడో తెలుసా? యేసు ప్రభుని. ఎందుకంటే నేను పుట్టింది ఎవరికి? మిరాకిల్ అంటే నాకు ఎందుకు ఇష్టము? వాళ్ళకి పుట్టింది కాబట్టి ఇద్దరికి. సో అట్లా ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం సాతాను చేతిలో పడకండి. నేను దుర్మార్గురాలని, మట్టిని, బెట్టిని, గట్టుని, గిట్టుని, అది కాదు. ఎప్పుడు కూడా నువ్వు నేను చూడాల్సింది యేసు ప్రభులో నన్ను దేవుడు చూస్తాడు కాబట్టి ధైర్యంగా ఆయన ఎదుట నిలబడతాం మనము. అంత ఇష్టం మనం అంటే ఆయనకి. ఓకే, నేను విషయం ఏమంటే కృప అంటే అది పిల్లరా. చూసారా, మనం ఎప్పుడన్నా అలా కాగలమా? దేవునికి ఇష్టలుగా కాగలమా? ఏమన్నా ఆమ్లెట్ దోశ ఇచ్చేమన్నా ఈ కాగలమా? అట్లా చేసి బైబిల్ ఏం చెప్తుంది సార్? నిన్ను నువ్వు కాల్చుకునేకి ఇచ్చినా కూడా నీ పాపం పోదు, ఆయనకు ప్రియుడుగా మారవు. కృప ఏం చేసింది?
ప్రియులుగా మార్చేసింది పిల్లరా, మనల్ని దేవునికి ఇష్టలుగా మార్చేసింది. సో మనం చేయలేనిది దేవుడు మన జీవితంలో మన ద్వారా చేయించేదే కృప అంటే. ఓకేనా? చాలా వైడ్ సబ్జెక్ట్, జస్ట్ అది దానికి అలాగా మీ జీవితంలో ప్రతిదీ చేయగలదు కృప. ఓకేనా? ఏదైనా ఇప్పుడు ఏసన్న గారి గురించి చెప్పా, భక్తి సింగ్ గారి గురించి చూసుకున్నాం, ఇంకా ఎవరైనా దైవజనులు ఇప్పుడు చూస్తున్నారు అనుకోండి, మన కనీసం మీరు అర్థం చేసుకున్నారు ఆంధ్రాలో, వాళ్ళు సింపుల్ పీపుల్, వాళ్ళు కృప ఏం చేసింది, వారిని ఆకాశ నక్షత్రాల్లా హెచ్చించింది. అదే మీ నా జీవితంలో చేసేది. అంటే మీరు కృపని వినియోగించుకొని అధికమైన కృపలో ప్రవేశించాలా. ఓకేనా? సరేనే, ముందుకెళ్దాం. మీరు బైబిల్లో చూసినట్లయితే కృప ఎప్పుడు మొదలైంది? కృప అనే పదము మీరు చూస్తే ఫస్ట్ కృప పొందుకున్న వ్యక్తి బైబిల్లో నోవాహు. పిల్లరా చదవండి, 6:8, ఆదికాండం 6:8 చదవండి ఎవరైనా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూసారా, మొట్టమొదటిసారి బైబిల్లో కృప పొందుకున్న వ్యక్తి ఎవరు? నోవాహు. ఏం జరిగింది నోవాహు కృప పొందుకోవడం వలన? మనకందరికీ బాగా తెలుసు, ఇప్పుడే చెప్పాం. మనకేం జరిగిందో నోవాహుకు అదే జరిగింది పిల్లరా. అర్థమైందా? ఎందుకు నోవాహు సమయంలో, మా ఇంట అన్నారు కదా ముందర చూడండి, నోవాహు సమయంలో ఈరోజు లాగానే లక్షలాది ప్రజలు ఉన్నారు పిల్లరా. ఐ డోంట్ నో ఎంతమంది యాక్చువల్ ఫిగర్ ఎక్కడ కూడా దొరకదు మనకు. నోవాహు టైంలో లక్షలాది మంది భూమి మీద ఉన్నారు, ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉన్నట్లే. అందుకే బైబిల్ ఉంటుంది నోవాహు దినంలో అంత్య దినాలు ఉంటాయని. కానీ మీరు చూస్తే వారందరూ ఏమైపోయారు? నాశనం చేయబడ్డారు పిల్లరా. 40 రోజులు నీళ్లు రావడం వలన, వర్షం రావడం వలన, ఆకాశం నుంచి వర్షము, కింద నుంచి మరి దేవుడు ఆ నీళ్లు పంపించడం, మొత్తం నీళ్ళం జలమయం కావడం వలన మొత్తం అందరూ చనిపోయారు. ఎందుకు నోవాహు చనిపోలేదు? ఇప్పుడే చదువుకున్నాం, నోవాహు కుటుంబం ఎందుకు చనిపోలేదు కదా? నోవాహు ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు పిల్లరా. మీరు ఆ రోజు మీరు చరిత్ర హిస్టరీ చూస్తే దేవుడు ఆ కాలంలో కూడా 100 సంవత్సరాలు సువార్త చెప్పించాడు వాళ్ళకి. ఈరోజులాగానే నోవాహు ద్వారా సువార్త చెప్పించాడు. అందరూ నోవాహుతో అడిగేవారు, అయ్యా ఎందుకు నువ్వు ఈ యొక్క పెద్ద పడవని చేస్తానో, నావని చేస్తానో ఎందుకు అన్నప్పుడు నోవాహు వాళ్ళకి చెప్పేవాడు. కారణం ఏమంటే పాపం ఎక్కువైపోయింది, వ్యభిచారము, ఈ రకమైన పాపంలో మీరంతా జీవిస్తున్నారు కదా. దేవుడు చెప్పాడు, తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాను, 40 రాత్రులు పగులు వర్షాన్ని కుమ్మరించి నా యొక్క ఉగ్రత ద్వారా, మా ఇంటానరా నోవాహు సమయంలో జరిగిన చెప్తున్నాను నేను, మీకు అర్థం కాదు ఇప్పుడేం జరుగుతానో, దాన్ని నాశనం చేయబోతానని నోవాహు నేను, నువ్వు ఒక పని చేయి, ఈ వార్తను అందరికీ చెప్పు, నువ్వు నీ కనపనులందరికీ చెప్పు. ఎందుకంటే ఎందుకు నోవాహు దగ్గరికి వచ్చి వినేవాళ్ళంటే, నోవాహు ఒక విచిత్రమైన పని చేస్తున్నాడు. ఏంటి ఆ విచిత్రమైన పని? ఓడను తయారు చేస్తున్నాడు. అంతవరకు ఓడ అంటే తెలీదు వాళ్ళకి, ఆ కాలంలో ప్రజలకి. ప్లస్ నోవాహు ఏమంటున్నాడు ఆ ఓడని చూపించి, ఏమంటున్నాడంటే, అయ్యా వర్షం వస్తుంది, నీళ్ళు వస్తాయి, 40 రాత్రులు పగులు, అప్పుడు ఈ ఓడ పైకి పోతుంది, ఈ ఓడ నీళ్ళల్లో తేలుతుంది, ఈ ఓడ ఎంత పైకి పోయినా ఈ ఓడలో ప్రవేశించిన వాళ్ళు మాత్రము నాశనం కారయ్యా. దేవుడు అన్నాడు మమ్మల్ని ఓడలో పంపిస్తానని. ఇదిగో ఇది జరగబోతుంది అంటే ఏం చెప్పారు తెలుసా? ఈరోజు ఏం చెప్తున్నారో అదే చెప్పారు ఆ రోజు. నోవాతున్నాడు, నోవా నువ్వు తిక్కోడివి, నీకు ఈ తిక్క పట్టింది, నీకు మత పిచ్చి పట్టుకుంది, ఏం చేశాను, ఎందుకు ఇంత కష్టపడతాను, ఎందుకు నీ భార్య పిల్లలు కలిసి ఎప్పుడు ఈ యొక్క పడవ వెనకాల ఏమంటుందని నా వెనకాల పడవ వెనకాల పడి మొత్తం దీంట్లో బిజీ అవుతున్నారు. ఎంత ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని, నువ్వు మా మాదిరి ఎంత హ్యాపీగా తాగొచ్చు, తినచ్చు, వ్యభిచారం చేయొచ్చు, పాప పనులు జీవించవచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయవయా అంటే టకా 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 అని దీన్ని కొట్టుకుంటూ ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఏంది ఇదంతా అంటే నో అని లేదయా,
ఆయన రాకడ సమయం దగ్గరుంది, దేవుడు చెప్పాడయా అంటే నవ్వేవాళ్ళు. పైనుంచి అనేవాళ్ళు, ఈ పడవ నీళ్ళు వస్తాయి, పైకి లేస్తుంది, మిగతా వాళ్ళంతా చచ్చిపోతారు, మేము మాత్రం చచ్చిపోం, ఏమన్నా స్టోరీనేనా అనేవాళ్ళు. వాళ్ళు ఎందుకో తెలుసా, విచిత్రం అనిపించదు వాళ్ళకి. ఎందుకంటే అంతవరకు వర్షం ఎప్పుడు రాలా, జలప్రలయం వరకు వర్షం అనేది చూడలే వీళ్ళు. ఎవరు? ఆ కాలం మనుషులు. విచిత్రమైన వర్షం రావడం ఏంటి పైనుంచి? ఇవంతా నీళ్ళమయం అయ్యేదేంటి, జలమయము? ఎప్పుడు కాలే ఇది. మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము చూస్తున్నాము. ఎన్నడూ వినంది విచిత్రమని చెప్తారు వీళ్ళు క్రైస్తవులు. యేసుప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం అంతా ఎత్తబడుతుంది. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో మిగతా వాళ్ళందరూ నాశనం చేయబడతారు, వారందరూ తీసిపోయి నరకంలో వేస్తారు అంటే ఈరోజు కూడా నవ్వుతున్నారు కదా, ఆ రోజు కూడా నవ్వినారు. కానీ మీకు చెప్తున్నా, ఎవరు కాపాడిండేది నోవాహు కుటుంబాన్ని? కృప పిల్లరా. ఏం కాపాడింది? కృప. ఎంత చెప్పినా నోవాహు భార్య పిల్లలు ఏం చేశారు? ఆ పనిని మానుకోలే. ఏ పనిని? చర్చికి పోయే పనిని. ఏ పనిని? బైబిల్ చదివే పనిని. ఏ పనిని? దేవుడు చెప్పినట్లు చేసే పనిని. ఏ పనిని? ఈరోజు మీరు నేను చేస్తానే పనిని. అదే జరుగుతుంది. ఏ క్షణమన్నా జరగచ్చు. ఏది జరిగిందో నోవాహు సమయంలో. వర్షం ఎట్లొచ్చిందో యేసు ప్రభు రాకడ ఉంటుంది ఆకాశం మీద, సంఘం ఎత్తబడుతుంది. ఆ రోజు గుండెల్ని కొట్టుకుంటారు. ఎట్లయితే నోవాహు సమయంలో గుండెల్ని కొట్టుకున్నారో ప్రజల్ని. నోవాహు వాకిలి వేసిన తర్వాత ప్రజలందరూ వచ్చి ఆ పడవ దగ్గర మమ్మల్ని కాపాడమన్నారు. కానీ అప్పటికే ఏం చేయబడింది? ద్వారము వేయబడింది. ద్వారం ఎవరు వేశారు తెలుసా? చదివారా బైబిల్లో? ఎవరు వేశారు? నోవాహు వేయలే, దేవుడు వేశాడు. ఒకరోజు రాబోతుంది. కానీ మీకు గుడ్ న్యూస్ ఏమో తెలుసా? మీ మీద నా మీద కృప ఉండడం వల్లనే ఆ పడవలో మనం ఆల్రెడీ ప్రవేశించినాం. ఎవరు ఆ పడవ? యేసు ప్రభు. బైబిల్లో మీరు చూస్తే యేసు ప్రభు ఆ యొక్క నోవాహు పడవకు సాదృశ్యం ఉన్నాడు. సో అందుకని పిల్లరా, ఎప్పుడు కూడా ఈ ఐడియా రానిద్దండి. మీ బంధువులు మీతో అనొచ్చు, మీకేం పిచ్చి పట్టిందా? శుక్రవారం, ఆదివారం, బుధవారం లేకుంటే పొద్దున్న లేసిన ప్రార్థన, సినిమాలు చూసుకోకుండా, షికారులకు పోకుండా, అవి ఇవి చేయకోకుండా వద్దు నాన్న. ఎందుకంటే ఈ 80 ఏళ్ళు కాదు జీవితం, ఈ 90 ఏళ్ళ జీవితం కాదు, శాశ్వత జీవితం ఉంది. ఎక్కడుంది? ఇదే భూమి మీద ఉంది. ఎక్కడుంది? ఇదే ఆకాశం కింద ఉంది. ఏమంటే కొత్తగా మార్చబడతాయి. లైఫ్ ఇంకా చాలా ఉంది. ఈ 6000 years అయ్యిండేది, ఇప్పుడు 6023 సంవత్సరాలే అయ్యిండేది. మనిషిని సృష్టించి దేవుడు తొందరలో ఫినిష్ అవుతుంది. నోవాహు లాగా మనం ఏం చేయాలా? మన పిల్లల్ని, మన కుటుంబాలని యేసయ్యలో ప్రయాణం చేసేదానికి యేసయ్యలో దాగి ఉండాలి మీరు నేను. ఓకేనా? జాగ్రత్తగా మీరు నేను ఆలోచించాలి. ఓకే, కృప ఎక్కడ మొదలైంది? నోవాహు సమయంలో. ఓకే, నా యొక్క పాయింట్ నేను వేరే విషయాలు పోకుండా స్ట్రైట్గా ఈరోజు నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే కృప, అధికమైన కృప. బైబిల్లో దావీదు జీవితాన్ని చూపించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఎందుకంటే మీరు నేను కృపను వ్యర్థపరుచుకునే పరిస్థితి ఉంది. వ్యర్థపరుచుకోకుండా దావీదు ఒక మంచి మాట అంటాడు. యాక్చువల్ దావీదు గురించి చూస్తే బైబిల్లో చాలా అద్భుతమైన మనిషి. దావీదు శాశ్వత కృపను పొందుకున్నవాడు. యెషయా గ్రంథము 55:3 మీరు చదవని, ఇంటికి పోయి అక్కడ దేవుడు అంటాడు దావీదు చదువుతారో చదవండి ఎవరైనా 55:3. ఎందుకంటే 55:3 తొందర తీయాలనైనా ఎవరో నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఓకే, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఓకే, లేట్ చేయకుండా ముందుకు వెళ్దాం. నా సబ్జెక్ట్ ఈరోజు ఏమంటే ఏ కృప? అధికమైన కృప. దావీదు మంచి మాట అన్నాడు పిల్లరా తన జీవితంలో. అదేంటంటే 86:13 మీరు చేసి చూసినట్లయితే, నాకు దేవుడు నా పూర్వీకుల కంటేను అధికమైన కృప ఇచ్చాడు. అది ఈరోజు సబ్జెక్ట్ మంది, అధికమైన కృప. కృప బడి అధికమైన కృప. చదవండి ఎవరైనా 86:13 ఫాస్ట్ గా చదవండి. నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. చూసారా? చాలేనా సబ్జెక్ట్, అదే పాయింట్. దావీదు అంటాడు, దేవా, నా దేవా, నువ్వు నా ఎడల చూపిన కృప అధికమైనది. యాక్చువల్గా దాని వర్షన్ మీనింగ్ ఏంటంటే, అంతవరకు ఎవరైతే
ఈ భూమి మీద పుట్టారో వాళ్ళ పితరులు, వాళ్ళందరికంటే అధికమైన కృప ఎవరి మీద ఉందంట? దావీదు మీద ఉంది. నోవాహు కృప పొందుకున్నాడు, మనం చూసాం కదా. నోవాహు కంటే, అందరికంటే అధికమైన కృప, దేవుని యొక్క అధికమైన కృప దావీదు మీద ఉండేది పిల్లరా. ఎందుకు వచ్చిందో అధికమైన కృప, అదే మనం నేర్చుకుందాం కొంచెం సేపులో, ఓకేనా? ఆయన మీద అధికమైన కృప ఉంది, మీ మీద నా మీద కూడా కృప ఉంది. మీకు తెలుసా మీరు నేను ఎట్లా రక్షింపబడ్డామో? ఎట్లా రాయబడింది? ఎఫెసీ 2:8 చదవండి. ఎఫెసీ 2:8 చదవండి. ఎక్కడ రాయబడింది? ఆయన మనం కృప చదువు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా, మీరు నేను ఈరోజు కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. కుళ్ళపై వింటాను కదా, నేను వింటానారా? ఎవరి చేత రక్షింపబడి ఉన్నాం? ఈయనండి, ముందర చూడండి. అందుకే మా ముందర చూస్తున్నారు అందరూ. అందుకే ఒకే గర్భంలో నువ్వు, మీ చెల్లెళ్ళు, అక్కలు పుట్టారు కదా. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా? తెలుగు అర్థమవుతుందా మీకు? ఒకే తల్లి కడుపులో నుంచి 5 మంది పిల్లలు పుట్టారు, కానీ నువ్వు ఈడున్నావు, వాళ్ళు ఏడున్నారు? లోకంలో ఉన్నారు. అదే గర్భమే, అవే పాలే తాగినారు 5 మంది, అదే తల్లి నుంచి పాలు తాగారు, కానీ నువ్వు ఏడున్నావు? ఈడున్నావు కదా. అనేక మంది అర్థమైతే కుళ్ళపై నీకు ఎందుకు పేరు తీసుకున్నాను? మళ్ళీ అనుకున్నదో ఏల్ చర్చలు వచ్చి మాకు చర్చికి తీసిపోయారు అని చెప్పి, ఏల్ చర్చలు చర్చికి తీసుకోలే. రజ అర్థమవుతుందా? మీ అమ్మని అని చెప్పాలా? నీకు 3-4 చెల్లెళ్ళు ఉండొచ్చు, కుళ్ళప్ప కదా, హక్కుంది కదా, రాదు ఇటుకి, కానీ నువ్వు ఈడున్నావు ఎందుకు? కృప లాక్కొస్తుంది నిన్ను. బైబిల్లో రాయబడింది, ఆయన నీలో విశ్వాసం నువ్వు కర్తవ్యు దాన్ని కొనసాగిస్తున్నది ఆయన కదా. మీ బంధువులు అనేక మంది ఉన్నారు, అర్థమవుతుందా? వాళ్ళు లేరిడా. నీకే ఒకసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది, నేనేమన్నా వాళ్ళకంటే పెద్దన్నా, వాళ్ళు నమ్ముకోలేదు. నాకు చాలాసార్లు స్టార్టింగ్లో అనిపించేది, నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, నాకంటే మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మనకందరికీ అనిపిస్తూ ఉంటుంది. నాకంటే మా బంధువులు, ఆయన పోలీస్ అండి, ఆయన మహా ప్రిన్సిపల్, వాళ్ళకేం కొదవా, నేను యేసుప్రభుని నమ్ముకొని చర్చికి పోతాను, వాళ్ళు పోవడం లేదే, ఏంటి నేను పెద్ద, వాళ్ళు పోవడం లేదు, నేను ఎందుకు పోవాలా? చాలాసార్లు మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కారణం ఏమో తెలుసా? నీ మీద ఉన్న కృప వాళ్ళ మీద లేదు. అది అందుకే సంతోషించాలా, ప్రభువులో గర్వించాలా, యేసుక్రీస్తు సిలువను బట్టి. ఎంతమంది బంధువులు చూడండి, మన బంధువులు ఏడాడో తిరుగుతున్నారు. విచిత్రం ఏం చెప్తున్నా, వాళ్ళకు నువ్వు సువార్త చెప్పినావు అనుకో, దేవుని కూడా చెప్పినావు అనుకో, మన అట్లా తిక్కోళ్ళు ఎవరు లేరు అనుకుంటారు వాళ్ళు. ఈ తిక్క పట్టింది నీకు. పౌలును చూసి అన్నాడు, పౌలు నువ్వు నిజంగా పిచ్చోడు అయిపోయినావు, గవర్నర్లు రాజులు అనేవాళ్ళు నీకు మత పిచ్చి పట్టుకుంది అన్నారు పౌలునే. ఎందుకో తెలుసా, మనకు ఎవరైనా యేసుప్రభు గురించి చెప్తే చాలా ప్రీతిగా ఉంటుంది. అమ్మా వీడికి వచ్చినారు, ఏమన్నా మీకు ఏమైనా పసుపు పొంగలి ఇచ్చి పంపిస్తామా? ఏం లేదు, మీరేమన్నా ఇచ్చిపోలే మాకే కదా. కానీ ఎందుకు వచ్చారు? కృప మీ మీద ఉంది, వాళ్ళ మీద లేదు చూడండి. అందుకే వాళ్ళు సువార్త చెప్పినప్పుడు ఎట్లుంటుందమ్మా, కొంతమంది నేను సువార్త చెప్తాంటే పడుకుంటున్నారు బాబా. ఒక అతను తీసుకొచ్చారు సండే రోజు, ఎక్కడ మీ డాడీ పాప ఈరోజు రాలేదు, నన్ను తీసి మీ డాడీనే మిస్సింగ్ కాదు, నిజమే వస్తారు అంటుంది పాప, మిస్సింగ్ అంటే ఏనియో పాప. నేను ఇంకా ఏసయ్యా అంటానా, ఆయనకి జోల పడినట్లుంది. నాకు ఒక అభిషేకం ఉంది ఇప్పుడారా. నేను ఎందుకు ప్రభు ఇంత భయంకరమైన అభిషేకం? కొంతమంది దగ్గర పోతే బ్రహ్మాండ వింటారు, 7 సార్ అదంతా జరుగుతుంది దేవుని కృతజ్ఞతలో. కొంతమందికి నేను స్టార్ట్ చేస్తేనే యేసు అంటూనే వాళ్ళకి ఎందుకో అది ఏదో మత్తు మంది వేసినట్టు ఉంటుంది. నేను చాలాసార్లు ప్రేయర్లో చెప్పా, ఇది ఎక్కడ అనాయింటింగ్ ప్రభా, కొంత నాకు కంప్లీట్గా ఇరిగిపోవాలి కదా. అస్సలకి వినలేరు పిల్లరా. చూడండి ఎంత డెమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దురాత్మలవే. ఐ మీన్ యేసు అంటున్నా అప్పుడే నాకు అనిపిస్తుంది, పాపం ఏం చేసేది, నాకేం అన్నిళ్ళు ఏం చేస్తాం పాపం, పోయి చేయి పెట్టినామనుకో ఇంకా మళ్ళీ ఏమవుతుందో రివర్స్కిలో అని చెప్పి చేసేది కూడా. ఎందుకంటే అన్నులు టక్కని మేము చేయలేము కదా, మళ్ళీ బాధపడతారని. సో కారణం ఏంటి దీనికి, దానికి తేడా ఏంటి? వాళ్ళకు మనకు తేడా కృప పిల్లరా, కృప. ఈరోజు ఒక చిన్న అబద్ధం చెప్పినా ఏమవుతుంది, బాధేస్తుంది లోపల.
వాళ్ళకి అబద్ధాలు చెప్పే బతుకుతా అంటారు వాళ్ళు. మనల్ని అనుకుంటారు తిక్క జనం వీళ్ళు, వీళ్ళంతా ఈడియట్స్ ఎవరు లేరు భూమి మీద. అసలు ఈ కారణం ఏమంటే పిల్లరా, మీరు నేను పొందుకున్న కృప. అయితే అక్కడే ఉండిపోకూడదు. మీరు నేను ఏం కావాలా? దావీదు ఏమంటాడు, నా పితరులందరికంటే కూడా అధికమైన కృప నీది నా మీద ఉంది. అధికమైన కృపలోకి మీరు నేను వెళ్ళాలి పిల్లరా. ఓకే, దావీదు జీవితంలో మీరు చూసుకున్నప్పుడు పిల్లరా, ఎందుకు వచ్చిందో అధికమైన కృప చెప్తాను. జస్ట్ కొద్ది ఇంట్రొడక్షన్ ఇవ్వండి. చూడండి, జస్ట్ కొద్ది ఎగ్జాంపుల్ చెప్తా. అధికమైన కృప ఏంటి దావీదు జీవితం మీద, మళ్ళీ ఎందుకు వచ్చిందో మళ్ళీ చూసుకుందాం. మీరు చూస్తే పిల్లరా, బైబిల్లో నోవా కృప పొందుకున్నాడు, అబ్రహాము కృప పొందుకున్నాడు, ఇస్సాకు కృప పొందుకున్నాడు, యాకోబు, ఈ రకంగా మీరు చూస్తే అందరూ కృప పొందుకున్నారు. కానీ దావీదు చెప్పినట్లా నా పితరుల కంటే నువ్వు అధికమైన కృపను నాకు ఇచ్చావు. అందుకే చూడండి బైబిల్లో 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. అబ్రహాం మీరు చూస్తే బైబిల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని అనలేదు నువ్వు అబ్రహాము కుమారుడు అని. ఎవరు కుమారుడు అన్నారు? చూసారు, ఎవరు కుమారుడు అంట? మీరు వినాలి, ఎందుకంటే మీ జీవితంలో అధికమైన కృప రావాలి ఈరోజు సాయంకాలం. అందుకే జాగ్రత్తగా వినండి, ఏదో వచ్చాం వినిపోతాం అనుకోద్దండి, కృప పెరగదు అట్లయితే. సో దావీదుని ప్రజలందరూ యేసు ప్రభుని ఏమన్నారు? దావీదు కుమారుడా, అబ్రహాం కుమారుడు అల్లా. చూసారా కారణం? రెండవది విచిత్రమైన విషయం మీరు చూస్తే బైబిల్లో దావీదు పేరు 1141 సార్లు రాయబడింది బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో 1141 సార్లు రాయబడింది. ఎవరి పేరు? దావీదు పేరు. బైబిల్ మొత్తంలో యేసు ప్రభు తర్వాత అత్యధికంగా రాయబడిన పేరు ఎవరిదో తెలుసా? దావీద్ది. 1141. ఓకేనా? మీకు తెలుసా అబ్రహాం పేరు ఎన్నిసార్లు రాయబడిందో? 229 సార్లు. కొన్ని వర్షన్స్లో 22 అంటారు, 24 అంటారు, దాదాపు 229 సార్లు అనుకుందాం. ఓకే, అర్థమవుతుందా? ఎన్నిసార్లు అబ్రహాం పేరు, ఎన్నిసార్లు దావీదు పేరు? ఏనండి, అబ్రహాం పుట్టింది ఎప్పుడు? 3000 BCలో. అబ్రహాం పుట్టింది ఎవరు? దాదాపు 3000 BC. దావీదు పుట్టింది ఎప్పుడు? 2000 BC అంటే తెలుసు కదా. ఇద్దరికి తేడా ఎంత? అబ్రహాము పుట్టిన 1000 సంవత్సరాల తర్వాత పుట్టినది ఎవరు? దావీదు. కానీ ఎవరి పేరు బైబిల్లో ఎక్కువ రాయబడింది? ఇది మీకు తెలుసా? అబ్రహాం పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆది కాండంలో. ఎప్పుడు ఎండ్ అయింది? ప్రకటన గ్రంథంలో. దావీదు పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది? సమూయేలు గ్రంథంలో. సరే, కానీ ఎవరి గురించి ఎక్కువ రాయబడింది? దావీదు గురించి. కారణం ఏమైంది? అధికమైన కృప పిల్లరా. నేను చెప్తున్నా ఇంకో మాట ఇక్కడ. నువ్వు ఎప్పుడు రక్షింపడ్డావు, ఎప్పుడు యేసుప్రభుకు తెలుసుకున్నావు, ఎప్పుడు నువ్వు చర్చికి వస్తున్నావు, ఇవేమీ అవసరం లేదు పిల్లరా. అవసరం ఏమో తెలుసా? నువ్వు 10 ఏళ్ళ క్రితం రక్షణ పొందుకున్నా, 50 ఏళ్ళ క్రితం రక్షణ పొందుకున్నా, ఒక వారం క్రితం ఒక 6 నెలల, ఒక సంవత్సరం క్రితం పొందుకోనున్నా, దేవుడు కోరుకునేది ఏం తెలుసా? నువ్వు కృపలో ఎంత ఎదుగుతున్నావు, నీ ద్వారా దేవుని కార్యం ఎంత జరుగుతుంది, నీ ద్వారా సంఘం ఎంత దీవించబడుతుంది, నువ్వు పోతానే సంఘం. అది దేవునికి కావాల్సింది. అబ్రహాం చూడండి ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టినాడు, కానీ అధికమైన కృప ఎవరు సంపాదించుకున్నారు? దావీదు సంపాదించుకున్నాడు. ఎట్లా? ఎందుకు దావీదుకి అధికమైన కృప లభించింది? ఇంత శ్రేష్టమైన స్థానం సంపాదించుకున్నాడు దావీదు. ఓకే, బైబిల్లో మీరు దీనికి పోకముందు చిన్న మాట చెప్పాలి నేను. బైబిల్లో మీరు చూసినట్లయితే పిల్లరా, ఈవెన్ ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు కొంతమందిని చిన్నపిల్లలప్పుడే శామ్యూల్ వయసులో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు, కొంతమందిని దావీదులాగా యవ్వన ప్రాయంలో ఎన్నుకున్నాడు, కొంతమందిని మధ్య వయస్సులో ఎన్నుకున్నాడు, లైక్ కొంతమందిని యాకోబుని అట్లా వాళ్ళని, కొంతమందిని లైక్ ఓల్డ్ ఏజ్లో కదా. ఈ విధంగా దేవుడు ఎన్నుకుంటాడు రకరకాల సమయాల్లో దేవుని కృప ద్వారా. అందుకే మీరు చూస్తే
చాలా చోట్ల ఇర్మియా అంటాడు, 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3:4 నన్ను తల్లి గర్భమందే దేవుడు ఎన్నుకున్నాడని. పౌలు కూడా గలతీ రాసిన పత్రిక 1:15 తల్లి గర్భమందే ఎన్నుకున్నాడు అంటాడు. దావీదు కూడా ఏమన్నాడు తెలుసా? 139వ కీర్తనలో నన్ను దేవుడు పిండంగా ఉన్నప్పుడే ఆయన చూపు నా మీద పడెను, నన్ను ఎన్నుకున్నాడని. సో ఏంటి దాన్ని పిండంలో ఎన్నుకోవడం అంటే? పిండంగా ఉన్నప్పుడే ఎన్నుకోవడం అంటే, అమ్మ తల్లి గర్భంలో ఎన్నుకోవడం అంటే, ఇంకా అమ్మా నాన్న చూడనప్పుడే దేవుడు నన్ను చూసేసి ఏం చేశాడు? దేవుడు నా గురించి ప్రణాళిక వేసి ఉంచాడు. సపోజ్ పౌలు అంటాడు తన గురించి ఏం ప్రణాళిక ఉంది? తల్లి గర్భంలో దేవుడు చూసి, నువ్వు నా యొక్క అపోస్తులు అవుతావు, నువ్వు సంఘాలని కడతావు, నువ్వు అనేక మందిని గుడ్డి వాళ్ళని, బైబిల్లో క్లియర్ రాయబడింది, నువ్వు వెలుగులోనికి చీకటిని తొలగించి కళ్ళ నుంచి వెలుగులోకి నడిపిస్తావని. దావీదు గురించి ఏమి రాయబడింది? నువ్వు రాజు అవుతావు, నీకు సొలొమోను పుడతాడు, హెజ్కియా పుడతాడు, ఆ తర్వాత యేసు ప్రభు పుట్టి నీ ద్వారా సృష్టిలోనికి రక్షణ తీసుకొస్తాను నేనని. ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో తన యొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు పిల్లరా. అందుకే దేవుడు తన కృపని కుమ్మరించి ఎన్నుకుంటాడు మనల్ని. ఓకేనా? అయితే విషయం ఏమంటే, నేను ఎన్నుకున్న ఈరోజు మనమంతా కృప మన మీద వచ్చింది కాబట్టి కూర్చొని ఉన్నాం మనం. కానీ ఏ వ్యక్తి అయినా దేవుని ప్రణాళికని నెరవేర్చాలి అంటే కృప ఉంది కాబట్టే మనం ఈడున్నాం, కృప ఉంది కాబట్టే మనల్ని దేవుడు ప్రణాళిక కూడా కలిగి ఉన్నాడు. కానీ దేవునికి మీరు నేను సహకరించుకుంటే నా కృప వ్యర్థమైపోతుంది. రక్షణ పొందుకున్నాం కాబట్టి ప్రభు సన్నిధిలోకి వెళ్ళొచ్చు, దేవుని రాజ్యంలోకి. అయితే ఇంకో విషయం కూడా ఉంది, ప్రాబ్లం. మీరు కృపలో ఎదగాలని కోరిక లేకుంటే ఇక్కడ సుఖంగా ఉండలేరు, శత్రువు చేతిలో ఇబ్బందులు పడతారు, ప్లస్ మన రక్షణని మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా పోయే అవకాశం ఉంది. చాలామంది రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు మీకు, కానీ 90% దేవుడు అది కానీడు, 95% కానీడు. కానీ చాలామంది పోగొట్టుకున్న ఉన్నారు. మీరు చూసింటారు, వివాహం ద్వారా రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకు ఈ సత్యాన్ని చెప్తున్నానంటే, ఈడ నువ్వు ఉన్నావు, దానికి కారణం దేవుని కృప. అది నీకు వివరించి చెప్పాను నేను. నీ చెల్లికి లేకపోవచ్చు, మీ అక్కకి లేకపోవచ్చు, మీ బంధువులు లేకపోవచ్చు, ప్రొఫెసర్కి లేకపోవచ్చు, ప్రధానమంత్రికి లేకపోవచ్చు ఆ కృప, చీఫ్ మినిస్టర్కి లేకపోవచ్చు, నీ ఇంటి పక్కన ఉండే కోటీశ్వరుడు లేకపోవచ్చు, బీదోడు కూడా లేకపోవచ్చు, కానీ నీ మీద ఆ కృప ఉంది. ఏ కృప నోవాహు మీద వచ్చిందో, ఏ కృప దావీదు మీద, పౌల్ మీద, ఇర్మియా మీద వచ్చిందో మన మీద వచ్చింది పిల్లలు. ఓకే? సో ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, కృప పొందుకున్న మీరు నేను అక్కడ ఆగకుండా కృపని ముందుకు తీసుకెళ్ళాలా. ఓకే? 3 పాయింట్లు చెప్పి 8:30 ముగించడానికి నేను రెడీ వచ్చా. ఓకేనా? ఎక్కువ టైం తీసుకోను, జాగ్రత్తగా ఇందాం. ఈ 3 పాయింట్లే మీరు నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మీరు చూసినట్లయితే, దావీదు ఎందుకు అధికమైన కృపని పొందుకున్నాడు? ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్లరా. ఎందుకు ఈ యొక్క గొప్ప కృప, అధికమైన కృప దావీదుకే లభించింది? ఫస్ట్ పాయింట్ ప్లీజ్ అర్థం చేసుకోండి, వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లరా. దావీదుకి ఎందుకు ఈ యొక్క విశేషమైన కృప లభించింది? ఎందుకు స్పెషల్? అబ్రహాం కంటే స్పెషల్, మిగతా వాళ్ళకంటే స్పెషల్గా దేవుడు సర్టిఫై చేశాడు దావీదుకి, నా యొక్క హృదయానుసారుడు అని. దావీదు గురించి దావీదు పాపం చేశాడు, ఆ పాపాన్ని మళ్ళీ రిపీట్ చేయాలా? ఇంటన్నారు కదమ్మా, పాపాన్ని ఇప్పుడు రిపీట్ చేయాలా దావీదు? వ్యభిచారాన్ని మళ్ళీ ఎప్పుడు చేయలే, ఇంకెవరిని హత్య చేయలే. అతన్ని చేసినాడు, ఏం పేరు అతని పేరు? ఊరియాని చేసినట్లే ఇంకెప్పుడు హత్య చేయలే. దాన్ని ముందర పెట్టుకోవద్దండి మీరు. ఓకేనా? అది జరిగింది తప్పు, అది దానివల్ల పశ్చాత్తాపడ్డాడు, దానివల్ల ఈరోజు కూడా దేవునికి అవమానం జరుగుతుంది. ఓకేనా? విషయం చూడండి పిల్లరా, ఏంటి ఇతని దగ్గర ఉండేది నేచర్ అంటే, దేవునితో చాలా ఓపెన్గా ఉండేవాడు పిల్లరా దావీదు. ఎవ్వరు మీరు బైబిల్లో అంత భక్తిపరులే కాదన్ను, కానీ మా ఇంటనరా ముందర చూడండి, దావీదు ఫస్ట్ పాయింట్ నువ్వు అధికం కావాలంటే కృపలో, ఎన్నడే కానీ దేవుడు ఆడో ఉన్నాడు, ఆయన చూడడం లేదు నన్ను,
మామూలేలే, ఇది జీవితము, మళ్ళా ఆయనతో సారీ చెప్పుకుందాంలే. దావీదు అట్లా వాడు కాదు పిల్లరా. దావీదు, నేను వాక్యంలో నేను మీకు చూపిస్తాను. దావీదు ఎప్పుడు దేవుణ్ణి ముందర పెట్టుకొని బ్రతికేవాడు పిల్లరా. మా అర్థమవుతుందా మీకు? చిన్న ఉదాహరణ ఇస్తాను. బట్టలు లేకుండా మేము బయటకు వస్తామా? రామ్, సపోజ్ బట్టలు లేకుండా నేను బయటకు వస్తాను, రాను. ఎందుకు? ఎక్కడ అది వేసుకునే బయట రాదు, ఎంత అర్జెంట్ ఉన్నా కూడా. అంతే కదా అమ్మా? ఎంత బయట ఏం జరుగుతున్నా, ఎవరు వచ్చినా. దావీదు యొక్క ఎప్పుడు మనసులో ఏమన్నదంటే, దేవుడు నాతో ఉన్నాడు, ఆయనకు అన్నీ కనపడతాను, అన్నీ చూస్తున్నాడు, దేవుడు లేడు అని ఒక్క క్షణం కూడా దావీదు బతికేవాడు కాదు పిల్లరా. చూడండి కీర్తనలు 18, 16, 8, 9 ఎవరైనా చదవండి. ఆయన ఫస్ట్ నేచర్ అదే. ఏంటి నేచరు? దేవుడు ఉన్నాడు ఇక్కడ, నాతో దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తా అన్నాడు. ఎవరైనా చదవండి, ఆయన మళ్ళీ సంజయిస్తాను. 8, 9 చదవండి. 16, 8 కీర్తనలు 16, 8, 9 చదువునైనా. మైక్లో చదువుమా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆ తర్వాత పైకెత్తు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దేవుణ్ణి ఎప్పుడు తన యొక్క ముందర పెట్టుకునేవాడు. తన మనస్సు, శరీరము, ఆత్మ 3 రాయబడ్డాయి ఇక్కడ. 3 ఎప్పుడు దేవుడు ఉన్నాయనే తలంపుతో బ్రతికేవాడు. జాగ్రత్తగా వినండి. ఏది దాచిపెట్టేవాడు కాదు దావీదు దేవుని దగ్గర. అంటే దేవుడు లేడు, చూడడం లేదు, ఆయనకేం ఆ ఆలోచన వచ్చేది కాదు ఆయన. అందుకే దావీదు చాలా నీట్ అండ్ క్లీన్గా దేవునితో ఉండేవాడు పిల్లరా. ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసినా భంగపోయేవాడు దేవుణ్ణి, పాత నిబంధనలు కాబట్టి. అయ్యా, నీ ఆత్మను నా నుంచి తీసివేయకు, నువ్వు లేకుండా బ్రతకలేను నేను. అందుకే నాన్న వింటానారా, 7 సార్లు ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడిన. ఎవరు? దావీదు. ఎందుకు? స్తుతించేదానికి. 3 సార్లు ప్రార్థన చేసేదానికి వెళ్ళాడు. టోటల్గా 10 సార్లు ఒక రాజయ్యి దేవుని మందిరానికి వెళ్ళేవాడు. రోజుకు 10 సార్లు. ఎవరైనా రాజు పిల్లరా, వినండి, జాగ్రత్తగా వినండి కదా. మీకంటే నాకంటే ఎక్కువ బిజీ అయినా. అమ్మ అర్థమవుతుందా? మీరు టీచర్లు, డాక్టర్లు, పోలీసులు, ఏదో కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది దావీదు కంటే బిజీ ఎవరు ఉండరు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన చిన్న ఏదో టౌన్కి సెక్రటరీ కాదు, దేశానికే రాజు. ఆయన ఏం చేసేవాడు? 10 సార్లు దేవుని దగ్గర పోయేవాడు పిల్లరా. బైబిల్ చెప్తుంది దివారాత్రులు దేవుణ్ణే ధ్యానించేవాడు. అంటే ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరించేవాడు తెలుసా? నేను కాదు రాజునే, దేవుడు రాజు. బైబిల్ కూడా అదే చెప్తుంది. దేవుడు రాజు అని దావీదు ప్రవర్తించేవాడు పిల్లరా. ప్రతిదీ ఆయనకు చెప్పేవాడు, ప్రతిదీ ఆయన సలహా తీసుకునేవాడు. ఎప్పుడైతే నువ్వు క్లోజ్గా దేవునితో అనుక్షణం ఆయన ఉన్నాడని ఆయనతో మాట్లాడుతూ, ఈ బ్రదర్కి ఏమని అంటే ఆయన వింటాడు కదా, నా ప్రాబ్లం ఆ బ్రదర్ కాదు, నా ప్రాబ్లం దేవుడు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను పాపం చేసింది ఇది బెత్షెబాతో కాదు, నీకు విరోధంగా, నువ్వు నా ప్రాబ్లమే. అంటే మీరు ప్రాబ్లం అని చెప్పకూడదు, కానీ నేను మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. నా సమస్య భార్య కాదు, ఆమెతో ఇష్టానుసారం మాట్లాడేదానికి నేను ఇంట్లో దినమంతా. నా భర్త కాదు, కేర్లెస్గా మాట్లాడేదానికి నా నా దేవుడు నాకు ప్రాబ్లం. మీ ఎట్లా సంజయించలేదు నాకు తెలియదు. అది దావీదు స్పిరిట్. దావీదు అంటే ఎప్పుడు నువ్వు నా ముందర ఉన్నావా, నా శరీరం అందుకే ఆనందంగా ఉండేది, నా మనస్సు అందుకే అలా ప్రవర్తించేవాడు లేరా. మనం ఏం చేస్తాం? అధికమైన కృప ఎందుకు ఉండదు? నేను హాస్పిటల్లో ఎంత బిజీ తెలుసా అంటుంది తబితా సిస్టర్. నేను పోలీసులో ఎంత బిజీ, ఆమె రాలే. ఏడిపోయామా నువ్వు? అబ్బాయి రామకృష్ణ ఉన్నాడు, నేను ఇద్దరు పోయినారేమనుకున్నా. అమ్మా అంటే డ్యూటీ అని కాదన్ను, కానీ నేను ఒక మాట చెప్తున్నా ఇక్కడ మీకు. హలో, మీరు టీచర్లు, పోలీసు వాళ్ళు ఎవరెవరో ఉన్నారంతా, నేను చెప్తున్నా మీకు,
మీరు నాతో ఏమన్నా చెప్పండి, నేను చెప్పడంలో మీరు బిజీగా లేరు, ఫ్రీగా నాకు తెలియదు, నేను చెప్పను, మీరే రైట్ నా దృష్టిలో. కానీ ఒక మాట చెప్తా, మిమ్మల్ని దగ్గరగా ఆయన చూస్తూ ఉంటాడు. నీ హృదయం ఆయనకు బాగా తెలుసు, నీ ఆలోచన తెలుసు, నువ్వు ఎందుకు లేటుగా వస్తావు, ఎందుకు రావడంలా, ఎందుకు నువ్వు బైబిల్ చదవాలి, ఎందుకు తనతో మాట్లాడడంలే అనేది నీకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. నువ్వు అక్కడ దొంగతనంలో ఉన్నావు అనుకో, అంటే లైక్ చెడ్డ మనసు, ఎట్లా చెప్పాలో ఇది, హలో, ప్యూరిటీ లేదనుకో నీలో నాలో, కృప ఉంది కానీ అధికమైన కృప ఎట్లా ఇస్తాడు? ఎట్లా యేసన్న మాదిరి అవుతాం, నేను కానీ నువ్వు కానీ ఎట్లా అవుతాం మనము బైబిల్లో చూస్తున్నాం? లేకుంటే ఎట్లా నువ్వు చేరాల్సిన చోటికి, నీ మీదకు చాలా ప్లాన్ ఉంది దేవునికి. నేను చెప్తున్నా, ఇర్మియా అంటాడు మా అమ్మ గర్భంలోనే చూసినాడు నన్ను, దావీదు అంటాడు మా అమ్మ గర్భంలో చూశానని. నీకు తెలుసా కొత్త నిబంధన నీకు నాకేమంటుందో? అమ్మ గర్భంలో చూడడం కాదు, దేవుని గర్భంలో నుంచి బయటకు వచ్చినాం మనము. మా అమ్మ గర్భం మేళ నాకి, నా జెనెటికే చేంజ్ అయింది, నా జనరేషనే చేంజ్ అయింది. నేను ఈ సృష్టిలో అంతకుముందు ఉండోళ్ళం కాదు ఇప్పుడు ఉండేది. నువ్వు ఏ రోజు యేసుప్రభు రక్షణ అంగీకరించావో, ఎందుకు కొత్తగా జన్మించినావు అంటున్నాడు దేవుడు. నువ్వు ఆల్రెడీ జన్మించి ఉంటే సర్టిఫికేట్ల ప్రకారము. ఎందుకో తెలుసా? ఇప్పుడున్న వ్యక్తివి ఆ వ్యక్తివి కాదు, ఆ వ్యక్తి చచ్చిపోయినాడు, ఆ వ్యక్తిని తీసి పడేసినాడు దేవుడు. ఆత్మ కాదు ఉండేది ఇప్పుడు. అందుకే దేవుడు క్రొత్తగా జన్మించిన వారు అంటాడు. అందుకే నువ్వు ఈ సృష్టిలో రెండే రకాల ప్రజలు ఉండేది. ఒకటి పాపంలో వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు, ఒకటి నూతన సృష్టి, రెండవది నూతన సృష్టి. మీలో నాలో కల్మషము, కలుషితము, దొంగతనం ఉండకూడదు పిల్లరా. హలో, ఆయన పరిశుద్ధమైన దేవుడు. అందుకే దావీదు, ఎందుకు నేను మీకు ఎగ్జాంపుల్ బైబిల్ రాయించాడంటే, దావీదు తప్పు చేయలేదని కాదు, దావీదు పెదవుల నుంచి అబద్ధం వచ్చిందనుకో ఇమ్మీడియట్గా దేవుని దగ్గర పడేవాడు. ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. అంత ఓపెన్గా ఉండేవాడు దావీదు దేవునితో, అంత మాట్లాడేవాడు, అంత క్లోజ్ రిలేషన్లో దావీదు ఉండేవాడు దేవునితో. రెండవది, ఇది దీంట్లోనే దావీదుకి ఎప్పుడు ఏం జ్ఞాపకం ఉండేది తెలుసా? ఎక్కడి నుంచి నేను వచ్చినాను అనేది జ్ఞాపకం ఉండేది దావీదుకి. చూడు, మంచి మాట అంటాడు దావీదు. చదవండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వాక్యాలు. తొందర చదవాలి నాయన, వాచ్ పరిగెడుతుంది అసలుకి. నేను పరిగెడదామంటే చదువు నాయన. 7:1 చదువు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరమందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచున్నదనగా. నేను షార్ట్ కట్ కొడుతున్నాను మీకు, వేరే వేరే వాక్యాలు స్ట్రైట్గా 8-9 చూడండి. 8-9. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చేదనగా, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతినిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు. ఎవరు ఇవన్నీ చేస్తాడేదంట? నేను బంగారులో ఇంటానరా? దావీదుకి ఇది తెలుసు, ఇదంతా చేస్తాడేది ఆయన. గొర్రెల దొడ్లో నేను పేడ ఎత్తేసుకుంటా అంటే నన్ను అటు నుంచి తీసుకొచ్చాడు, రాజుని చేసినాడు, శత్రువుల్ని ఆయన తరుముతాడేదే. చూడండి ఈ స్టేట్మెంట్ ఇక్కడ. నువ్వు నేను ప్రతి క్షణ ఊపిరి తీసుకుంటప్పుడు ఎన్నడే కానీ ఇది రానికూడదు, ఇది నా జీవితము నేను అని. 2 నిమిషాలు చాలా హార్ట్ స్టాప్ అయితే. చూస్తున్నారు కదా రోడ్లో ఎంతమంది చచ్చిపోతారు రోజుకి. ఈరోజు నువ్వు నేను ఏమున్నా ఆయన కృప. నీ దగ్గర ఉద్యోగం, నువ్వు టీచర్వో, హెడ్ మాస్టర్వో, పోలీసువో, డాక్టరో, నర్సో. దావీదుకి ఎప్పుడు గుర్తుంది, నేను నర్స్ కావడానికి కారణం ఆయన. లేకుంటే నిన్న వారం చెప్పాను కదా, ఎంతమంది ఉన్నారు మా ఇన్సానిటీలో ఫిగరు మర్చిపోయాను నేను, నీకు గుర్తుందా పోనీ? ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి మనము. భూమి మీద 50 మిలియన్ మంది ఏమై ఉన్నారు? మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు. ఎన్ని మిలియన్లు? 50 మిలియన్స్. అర్థమైందా? 5 crores
500 lakhs people are in insanity. ఏం లేదు, మతి స్థిమితం లేక దాన్ని ఏమంటారు బాబు, మెంటల్ హాస్పిటల్ పోతే కిటికీ దిక్కు చూసుకుంటూ కూర్చొని ఉంటారు. అట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన అనంతపురం ఇండియాలో, సారీ వరల్డ్లో 50 మిలియన్, 500 లక్షల మంది. ఇది లేని వాళ్ళు ఎంతమంది? మోని నువ్వే చెప్పాలి, నీకెందుకు అసిస్టెంట్గా పెట్టుకోండి. అమ్మా ఇది లేని వాళ్ళు ఎంతమంది చెప్పండి ఆయన? 80 మిలియన్లు, 800 లక్షల మంది ఇది లేదు. ఏంది? చెవు వినేదానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఒక ఫ్యామిలీ గురించి చెప్పాను కదా, ఒక ఇంట్లోకి పోయింటే భార్యకి 2 లేవు, భర్తకు 2 లేవు, పెళ్లి చేసుకున్నారు. అట్లా ఎవరికి కాకూడదు, కానీ పిల్లలు 2 పుట్టారు, పిల్లలు 2 కూడా లేవేమి. ఎట్లుంటుంది ప్రపంచం చెప్పండి? కానీ నువ్వు నేమేమి ఉన్నాం, అన్నీ కలిగి ఉన్నాం. ప్రవర్సా ఏడవ మీ చెల్లి రారా ఈరోజు? పిక్నిక్ పోయినారా? అదే ప్రతూషణ పంపారు. ఓకే, జాగ్రత్త ముందర చూడండి. నేనంట ఆయన ఏం తెలుసా, ఆయన దగ్గర గుణము, గొర్రెల దొడ్లో నుంచి లేపింది ఆయన అన్నాం, శత్రువుల మీద రాజుగా పెట్టింది ఆయన అన్నాం, నా శత్రువుల మీద విజయం చేసింది ఆయన, మొత్తం ఆయనే. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, ఆయన ముందు నేను అన్నావు అనుకో, ఏం పెరుగుతుంది నీలో? కృప అధికము కాదు. ఎస్ నాయనా, నేను చెప్తున్నా మీకు ఒక మాట. ఎందుకు దావీదు అనుక్షణము ఆయన్ని ధ్యానించేవాడు? ఎందుకు దేవుణ్ణి ముందర పెట్టుకునేవాడు? ఎందుకు భయం కాదు, ఏదో వణికేది కాదు, ఏదో అదిగా చెప్తాను. ఆయన గౌరవించేవాడు. ఆయనే నా సర్వం, ఆయన నా దేవుడు, ఆయన కొరకే బ్రతుకుతా, ఆయన వల్లనే సమస్తము. అందుకే దేవుని యొక్క కృప అధికమైంది. ఎందుకు 10 సార్లు పోయేవాడు? అమ్మ టీచర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మీలో ఎవరెవరు ఏమేమి ఉన్నారో, ఎందుకు దేవుని దగ్గర సమయం గడపాలా? మీరు అనుకుంటారు మరి టైం లేదు సార్ అని. దావీదుకు చాలాసార్లు అనిపించుంటుంది. నేను అడుగుతా, ఎందుకు అనుక్షణము దేవునితో గడిపేవాడు దావీదు? చాలా ఉన్నాయి చెప్పేదానికి. ఒకే ఒక వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. 119వ కీర్తన. ఎందుకు 10 సార్లు పోయేవాడు దేవుని దగ్గరికి? ఎందుకు దీవారాత్రులు ఆయన్ని పగులే కాదు, 10 సార్లు పోయేవాడు కదా డేలో. నైట్లో ఎడపోయాడు తెలుసా? చదవండి, అదే 119వ కీర్తన చూడండి. నైట్లో ఏం చేసేవాడో ఈయన. నాకు అనిపిస్తుంది ఈయన పడుకుంటాడో లేదో మహానుభావుడో. 119:50 చదవండి. 55వ వాక్యం ఎవరైనా చదవండి. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. చూసారా? ఎప్పుడంట? అరే డేలో 10 టైమ్స్ చర్చికి పోతావు, నైట్ అన్నా పడుకోవచ్చు కదా. రాత్రిపూట ఏం చేశాడంట? నీ నామము స్మరణ. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుచుకుని అనుసరించి. రాత్రి పండుకొని కూడా వాక్యాన్ని ధ్యానించేవాడంట. చాలామంది రాత్రి ఓసారి మన ఆడిపోయింటే ప్రార్థన చేయండి సార్ వీని కోసం అంటున్నాడు. ఎందుకమ్మంటే రాత్రి లేచి వాక్యం తీసుకుని పోదాడంట ఎటుకంటే అడిగే. ఒక ఆయప్ప రాత్రి లేచి డబ్బులు ఎంచుతుంటాడంట బీరువాలోటివే. మహానుభావులు దావీదు రాత్రి లేచి ప్రార్థన చేసుకుంటాడు, సో వాక్యాన్ని స్మరిస్తాడు. ఈ విచిత్రం చూడండి. అందుకే ఏమైంది? ఎందుకు ఆయన ఇవన్నీ చేసేవాడు? నీ దగ్గర చాలా టైం లేదు కదా, నువ్వు ఆఫీసర్వి, నువ్వు చాలా బిజీ మ్యాన్వి, ఆయన కోసం నీ దగ్గర ఆ టైం ఉంది. అందుకే నీ జీవితంలో ఆయన అధికమైన కృప చూడలేకపోతాను. పాతాళం నుంచి రక్షించబడ్డావు. ఇక్కడెందుకు నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలు లేవు? ఎందుకు బిజినెస్లో సక్సెస్ కావడంలా? నువ్వు ఎందుకు ఉద్యోగంలో సక్సెస్ కావడంలా? ఎందుకు అన్ని విధాల సంతోషం లేదు అనుక్షణం? చెప్తున్నా, హృదయం చాలా శుద్ధంగా ఉండాలి పిల్లరా. ప్లీజ్ వినండి మా నైనా, ఏం ముందర చూడండి. మన హృదయం చాలా శుద్ధిగా ఉండాలిరా. ఇక్కడ మాట ఆడ మాట ఇది మనకే నష్టము. దేవుని ఎదుట గుండెలు చీల్చుకోవాలి అనుక్షణము. చూడు ప్రభు, నా దిక్కు చూడు ప్రభు అను. నాలో ఏమన్నా మలినం ఉందా వాళ్ళ గురించి? లేదంటే ప్రభు ఏమన్నా డబ్బు గురించి నేనేమన్నా తప్పు చేస్తానా? నేను ఎన్నిసార్లు అడుగుతానో దేవునికి, ప్రభు ప్లీజ్ నాతో మాట్లాడు, ప్లీజ్ చూడు నా దిక్కు. నేను దేవునికి చెప్తా,
10 నిమిషాలు చాలు నేను చచ్చిపోయి సమాధిలో పోయేదానికి. నువ్వు నన్ను బతికించావు, నిన్ను ఎందుకు మోసం చేయాలి? ప్లీజ్ నాకు సహాయం చేయి. అట్లా చేసి చూడండి. మనం హృదయాన్ని చీల్చుకోవాలి. దొంగతనం ఈ లోపలుంటే నువ్వు కిందికి వెళ్ళిపోతావు. యథార్థత అవసరం దేవుని. ఏం చేయలేడు దేవుడు నీకు చెప్పు. రాత్రి కోటీశ్వరుడు చేయగలను నిన్ను ఆయన. రాత్రి నీ పిల్లల మైండ్ని వెలిగిస్తే పిల్లల మరో ఇంకో థామస్ ఎడిసన్ మాదిరి చేయగలడు దేవుడు. ఏం చేయలేడు ఆయన నీ జీవితంలో. ఎందుకు పరిగెడతాను ఆయన్ని దూరం పెట్టుకొని? ఎందుకు అపవిత్రమైన జీవితం మనకు? ఎందుకు అబద్ధాలు పిల్లరా? ఎందుకు మోసాలు? ఏం సాధిస్తాం అన్యాయంతో? మనం ఏం సాధిస్తాం చెడ్డ జీవితంతో, శరీర కార్యాలతో? ఏం సాధిస్తావు నువ్వు మొబైల్లో గబ్బంతా చూసి ఆయనకు టైం ఇవ్వకుండా? ఎక్కడుంది ఆనందం దాంట్లో? పిల్లరా ప్లీజ్ అర్థం చేసుకోండి. దావీదు జీవితంలో మొదటిది, తను చాలా ఓపెన్గా ఉండేవాడు. పసిపిల్లవాడు మాదిరి ఏడ్చేవాడు, గోంగులు. ప్లీజ్ నాకు నువ్వే సమస్తం నాయన, నువ్వు విజయం ఇచ్చినది. నేను గొర్రెల దొడ్లో ఉంటుంది. ఆ నేచర్ ఉంటే అధికమైన కృప. ఎందుకు దేవునితో సమయం గడిపేవాడు? 119 చదువునైనా, 98 చదువునైనా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానమును నాకు కలుగజేయుచున్నది. ఎందుకు? రాత్రి లేచినా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 10 సార్లు చర్చికి పోతాడు. నీట్ అండ్ క్లీన్గా ఉన్నాడు. ఎవరికైనా తప్పు చేశానా? అయ్యా ఇది పాపమయ్యా, ప్లీజ్ నన్ను క్షమించు తండ్రి, వాళ్ళది కాదు పాపం, నేను బెత్షెబా తప్పు లేదయ్యా, నేను దుర్మార్గుడిని, నేనయ్యా ఉరియాని చంపేది, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నీ ఆత్మను పోనిద్దు నా నుంచి, నేను బ్రతకలేనయ్యా నువ్వు లేకుంటే, అయ్యా నీ కృపల్లో బ్రతుకుతాను. ఎందుకు ఎప్పుడు దేవుని దగ్గర ఉండేవాడంటే నా శత్రువులను మించిన జ్ఞానమును నాకు కలుగజేయుచున్నవే. నిన్ను ధ్యానించి నీతో మాట్లాడుతా అంటే అనుక్షణము నా శత్రువుల గురించి జ్ఞానం నాకు. వాళ్ళు యాడ్ నుంచి వస్తారు, ఏం చేయాలా, ఎవరిని పంపేలా, ఎట్లా చేయాలా, విజ్డమ్ ఇచ్చేవాడు దేవుడు. కింద వాక్యం చదవండి. ఎందుకు ఆయన దేవుని దగ్గర ఎప్పుడు పోయేవాడు? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చెప్తున్నారు ఎవరికి బోధకులు అంటే ఎవరు? నువ్వు ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు, కానీ దేవునితో నువ్వు జీవించే వ్యక్తి అయితే మీ ఆఫీసర్స్ కంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది నీకు. నువ్వు ఎక్కడ పోయినా పైకి లేపుతా అంటాడు దేవుడు నిన్ను. అదే అధికమైన కృప చేసేది. నువ్వు కబడ్డీ ఆడావనుకో దేవునితో, ఇది ఏమంటారు గలీజ్ గేమ్ ఆడావనుకో, అమ్మా వింటున్నారా, ఆయనకి టైం ఇవ్వు, ఆయనతో మాట్లాడవు, ఆయన అంటే ఏదో క్రైస్తవుడే నా ఎంజాయ్ నేను చేయలే, నీ అది ఎంజాయే కాదు. దేవుడు నువ్వు కలిసిగిన అనుక్షరం జీవించుకుంటే జాయ్ అనేది వచ్చేది లోపల నుంచి పిల్లరా, మొబైల్లో నుంచి కాదు. మొబైల్లో నుంచి ఒక క్షణం ఆనందం రావచ్చు, ఒక క్షణం బాధ వస్తుంది. ఆ శాశ్వతమైన ఆనందం ప్రభు నుంచి. ఓకే టైం లేదు. సో ఫస్ట్ ఏంటి? యథార్థతతో ఉండాలి, దేవునితో అనుక్షణం మాట్లాడుతూ ఉండాలి. ఫ్రెండ్తో, భార్య కంటే ఎక్కువ మాట్లాడాలా, అప్పుడే నువ్వు భార్యను ప్రేమిస్తావు. భర్త కంటే ఎక్కువ మాట్లాడాలా దేవునితో, అప్పుడే నువ్వు భర్త అంటే నీకు గౌరవం ఉంటుంది. దేవునితో ఎక్కువ మాట్లాడాలా, పిల్లల కంటే కూడా. వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు పిల్లలు దేవునితో క్లోజ్ ఉన్నప్పుడు దేవునిలా మాట్లాడతావు. నువ్వు ఒక్క మాట చాలు, బిడ్డ నానా నువ్వు చదువుకోరా అంటే ఆ బిడ్డ మీద నీ యొక్క నోట్లో నుంచి వచ్చిన మాటలు తన మనసు మీద ప్రభావం చూపుతాయి. నువ్వు నీట్గా దేవునితో ఉంటే ప్రపంచంలో నువ్వు ఓటమి చూడవు. దేవునితో నిలబడిన ప్రపంచమంతా నిన్ను చెడ్డోడని, దుర్మార్గుడని, నువ్వు దేవుని ముందు నిలబడాలా. నువ్వేమంటావు తండ్రి చెప్పు. నువ్వు ఏం విడిచిపెట్టమంటే అది విడిచిపెడతా, నువ్వు ఏ చేయమంటే అది చేస్తా. నేను దేవుడు ఎప్పుడు చెప్తాను, నేను తెలుసా ప్రభువా, చర్చి విడిచిపెట్టమంటే నువ్వు ఈరోజు రాత్రి చెప్పినావు అనుకో, నువ్వు పాస్టరే ఉండదు, ఎవరినన్నా ఫలానా మనిషిని పాస్టర్, నేను దేవుని ఎదురు చెప్తున్నాను మీ ముందర, నేను విడిచిపోతాను, విడిచిపెట్టదాను చర్చిని, పాస్టర్షిప్ని. నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నాకు అసలు బతుకుతానేదే నీ వలన. లేదంటే నాతో పాటు ఎంతమంది అందరూ చచ్చిపోయారు పిల్లరా, ఆర్మీలో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా. నాకు అదే చాలా కృతజ్ఞత దేవుడు అంటే. ఇక్కడ ఎంతోమంది చచ్చిపోయినారు నా ఫ్రెండ్స్, కేవలం ఆయన కృపలో బతుకున్నాను పిల్లరా. ఆర్మీలో పిట్టలు కాల్చినట్టు కాల్చేసాను నా పక్కనుండే వాళ్ళు, శవాలుగా భార్యలు డబ్బా ఎత్తుకొని పోతాను వాళ్ళ కాఫిన్ బాక్స్. నాకు బాగా గుర్తుంది పిల్లరా. నా ప్రియ స్నేహితులు
ఇంత బతికిస్తే, నేను దొంగగా బతికితే ఆయన ముందర, ఆడ ఇట్లా గలీజ్ బతికితే ఏం బ్రతుకది? ఎప్పుడు సాధించలేం మనం అట్లా ఏది. సో ఓకే, రెండోది, ఆయన దగ్గర ఒక మంచి గుణం ఉండేది పిల్లరా. అదేంటంటే 2 సమూయేలు గ్రంథం 3:1 ఎవరైనా చదవండి, ఫాస్ట్గా చెప్పేస్తాను నేను. 2 సమూయేలు గ్రంథం 3:1. పౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. జాగ్రత్త. రెండోది ఏంటంటే పిల్లరా, అతి చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు పిల్లరా. అంటే దేవుడు వాక్యమన్నా, ప్రవక్తలన్నా, అంటే దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళన్నా పరమ ఇష్టం ఆయనకి. ప్లీజ్ అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. దేవుని వాక్యంలో ఇది రాసి ఉంది అంటే అదే జీవితము. పాస్టర్, అప్పుడుండే ప్రాఫిట్స్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, అప్పుడు పాస్టర్స్ లేరు. ప్రాఫిట్ నోట్ నుంచి ఏందో వచ్చినా సరే అదే జీవితంగా చేసుకునేవాడు దావీదు. సౌలుకి డెడ్ ఆపోజిట్ ఇదే. టైం లేదు బాబు, నేను బుధవారం కూడా దీన్ని టచ్ చేశాను మీకు. దావీదు అంటాడు, నేను ఇట్లే చెప్పేశాను, మీరు రాసుకోండి నేను వాక్యము 119, 105 అంటాడు, నీ వాక్యమే నా పాదాలకు, నా మార్గాలకు, నీ వాక్యం ఏం చెప్తే అది చేస్తా. చెప్పలేదు అనుకో నేను చేయను, వద్దంటే వద్దు, నువ్వు ఎస్ అంటే ఎస్. పిల్లరా, ఆ జీవితము దావీద్ది. ఆ తర్వాత మీరు 105 దాంట్లోనే 11వ వాక్యంలో చూస్తే, నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాను నేను, నీకు విరోధంగా పాపం చేయకుండా ఉంటానంట. 119:60 చూడండి ఎంత మంచి మాట రాయబడింది. 119:60 పెడతారా నైనా? ఎవరైనా గుర్తులేదు నాకు, చదువుతారా? నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. చూసారా, నీ వాక్యం మీద అదే చేస్తాను, నేను త్వరపడతాను దాని గురించి. అంతేకాకుండా అతి ముఖ్యమైన జాగ్రత్త వినండి, దావీదుకి తనకు ఇచ్చిన ప్రవక్తలు ఎంత గౌరవించే, బైబిల్లో మీరు ఎవరైనా చూసుకోండి పిల్లరా. అదే సౌలు అయితే చంపించేసేవాడు, సమూయేలు భయపడేవాడు. నేను వెడ్నెస్డే కూడా చెప్పాను మీకు ఈ మాట. దేవుడితో అంటాడు సమూయేలు అంటాడు, అయ్యా సౌలుకు తెలిసే నన్ను చంపేస్తాడు. విచిత్రం ఏం, దేవుడు చెప్పడంలే సంపలే నేను చూసుకుంటానని. దేవుడు ఏమన్నా, ఓకే ఓ పని చేయి, తనకి చెప్పకు, నువ్వు వేరే ప్లాన్ ఇచ్చాడు దేవుడు దావీదు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు. ఎంత కఠినాత్ముడు తెలుసా మీకు. అదే దావీదు ప్రవక్తలు ఏం చెప్తారో, అప్పుడు ఎవరెవరు ప్రవక్తలు ఉండ్రి? సమూయేలు ఉన్నాడు, నాతాను, గాదు ప్రవక్త, ఈ ముగ్గురు దావీదుని నడిపేవాళ్ళు పిల్లరా. ఎంత మంచోడంటే, నాతాను దావీదుని నిలువెల్లా కడిగి పడేసిన ప్రవక్త. తెలుసు కదా మీకు, అదే టైంలో చదివేదానికి. నువ్వే హంతకుడివే, నువ్వే ఆమె జీవితాన్ని పాడు చేసినదే అని ముఖం మీదే నాతాన్ అంటే ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత చరిత్ర చదివితే మీరు, నాతాన్ పేరు పెట్టుకున్నాడు తన పిల్లోనికి. నాతాన్ అనే పేరు తన కొడుకు పెట్టుకుంటాడు. ఎవరు? దావీదు. ఎందుకు చెప్పండి? నాతానే లేకుంటే, తను యథార్థంగా చెప్పుకోకుంటే, నా పాపం నాకు చెప్పుకోకుంటే నా బతుకు ఏమైపోయేది? ఇటువంటి గొప్ప ప్రవక్త నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి బెత్షెబాకి కొడుకు పుడితే ఒకని పేరు యెదిద్యా అని పెడతాడు, ఇంకోని పేరు నాతాన్ అని పెట్టుకుంటాడు. అందుకే మీరు చూస్తే 141:5 దావీదు ఒక మాట అంటాడు, చదివే నేను ఆ వాక్యం మాత్రం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చూసారా, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చూసారా ఏమంటాడు? అందుకే నేనా చెప్పేది నేను జాగ్రత్తగా. నాన్న ముందు చూడండి, నువ్వు కృపలో అధికము కావాలి అంటే నీ జీవితంలో ఈ యొక్క గర్వాన్ని తొలగించు, నన్ను ఎవ్వడు ఏమనకూడదని. నీకు ఈ నేచర్ ఉంటే గర్వాంధుల్ని దేవుడు పైకి రానిలేడు. గర్విష్ఠులైనా అణిచివేస్తాడు, దీనులైనా నాన్న వింటానరా మీరు. రెండోది ఏముండాలా? ఎప్పుడే నన్ను ఎవరు ఏమనకూడదు, నాకేమి చెప్పాల్సిన పనిలే, నాకు అన్నీ తెలుసు. నాకు పాస్టర్గా నాకు కానీ విశ్వాసులుగా మీకు కానీ ఇది ఉన్నారనుకో, లోపలికే పోతాం మనము, పైకి రాలేము. అందుకే నాకు చాలా జాగ్రత్త. ఎవరు నేను చెప్తా అంటే చెప్పండి బ్రదర్, ఏం చెప్పంటారు? ఆ గుణం ఉండాలి పిల్లరా. ఎవరు నాకు చెప్పినా
నేను మీకు చెప్పిన చాలామంది చర్చ్ ఇడిచిపెట్టిపోయేది. నిన్న శుక్రవారం అదే ప్రీచింగ్, బుధవారం. అట్లా పెట్టుకోకండి. మీరేం కోరుకోదు తెలుసా? నేను చాలామంది చెప్తాను, అమ్మ మీరు చెప్పచ్చు కదా, నాకు ఫోన్లో మాట్లాడచ్చు కదా, ఎందుకు సజెషన్ తీసుకోరు? ఉండదు. అందుకే నేను కొంతమంది ఎందుకు చెప్పాలి ఆయనకి, ఆయన మళ్ళీ గద్దిస్తాడేమో, పోవద్దంటాడేమో, కొంతమందికి భయమో, ఏడాలే అని చెప్పేసి కదా. కానీ మీరు చెప్తున్నా మీకు ఒక మాట, నష్టపోతారు మీరు. నువ్వు ఏడన్నా ఉండు, ఏ దేశంలో ఉండు, యా చర్చికి పోతున్నా అక్కడ దైవజనునికి లోబడి ఉండు. నేనే కదా, ఎవరైనా సరే కదా. ఆదిలక్ష్మి నవ్వుతాను పాపం. ఏమ్మా సుంకమ్మ మంచి అలవాటు, ఫస్ట్ అంకుల్కి ఫోన్ చేయమంటుంది. లేదంటే ఆదిలక్ష్మి ఈరోజు ఉండేది కాదు. యాడిపోయేదానివి? ఎవరు అది? చెప్పు ఎవరు? పర్లేదులే. అది ఎవరు? చెప్పే యాడికి పోల్సింది? శ్రీకాకుళమా ఇవ్వపోల్సింది? ఎవరు? చెప్పదు ఇప్పుడు పాపకి. కరెంటు షాక్ ఉండేటుంది ఇప్పుడు. అంకుల్లో మర్యాద, నీ మర్యాద ఏం పోతుంది? నా బిడ్డవి నువ్వు, నీ మర్యాద ఏం చెల్లా? పాపం అడుగు పోలండి, నాకు చెప్పను కూడా చెప్పను. చెప్పు. కాకినాడ కాకినాడకు పోలండి రెడీ అయ్యండి. ఎవరు అడ్డుపడినారు? చీ ఈ పాస్టర్కి చెప్పి మా అమ్మాయి ఆడ ఉండదు, కాకినాడ నీకు పోనీసారని నేను. మంచి వాళ్ళని పోనీ ఇటు నుంచి చర్చ్ ఇడిచిపెట్టి. హలో, కానీ నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటావు, నువ్వు కాకినాడకు పోకుండా కాజా మాదిరి అయిపోతా అంటే పోయింటాడ. ఫేమస్ కాకినాడలో కాజా. పోను అంటుంది. నేను పోనీసే కదా తల్లి నిన్ను. ఓకే. సో ఈయన పిల్లరా ఊరికే జోక్ చేశానులేండి. ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయన నేను చెప్పేది ఏమంటే, మిమ్మల్ని ఏదైనా ప్రీచింగ్లో అన్నా గద్దించినా ఎప్పుడు అటు తీసుకోకండి. నీకంటే ఎక్కువ నాకు భయము. ఎందుకు చెప్పండి? నేనే నీకంటే ఎక్కువగా అధికమైన కృపలో పెరగాల్సిందే. అర్థమైందా? ఈ పాలిటీ గబ్బందా నా దగ్గర ఉండదు. ఓపెన్ చెప్తా అంతే. నువ్వు ఇటు నుంచి పోయినాక పూల్లో పెట్టుకొని చూసుకుంటాను నేను నా జీవితంలో. మీకు చెప్తాను వినండి, కల్మషం ఉంటే ఏ మనిషి గురించి అన్న ఇటు కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలుసు నేను బాగుపడినాను. ఎప్పటికీ అది రాని నేను. మీరు బిందాస్గా ఉండొచ్చు, నా విషయంలో మాత్రము మనసులో పెట్టుకో గబ్బంతా ఉండదు. మీకంటే నాకు భయం ఎక్కువ. మా జీవితాలనే ప్రభు కొరకు సమర్పించాం. సో అందుకని దాంట్లో పడం. ఓకే, నేను సెకండ్ ఏంట్రా? ఓకే, అర్థమైంది కదా మీకు అందరికీ? నాకే గుర్తులేదు. సెకండ్ వాక్యమిని, అది ప్రవక్తల యొక్క, సో దైవజనులు, దేవుని వాక్యము. మీకు రెండవది పాయింట్ సీరియస్గా తీసుకోవాలా. మూడవది ఫినిష్ చేస్తాను. దావీదు డబ్బు విషయంలో చాలా, అసలు బైబిల్లో మీరు ఎవరన్నా చూసుకోండి, దావీదు మించిన వాళ్ళు కనపడరు మీకు. దావీదుకు బాగా తెలుసు, దేవుడా సిరే ఒక్కడనే పూజించగలను నేను. క్రైస్తవులో మహానుభావులు ఉన్నారు, ఏమన్నా చెప్పు భయ్యా, డబ్బు జోలి రాదు. నువ్వు ఏం చెప్ప, చీరలు తుడసల్లా, చీరలు కడగల్లా, ఏం చెల్లా చెప్పు. కార్పెట్ని సబ్బేసి తిక్కమంటావా? తిక్కుతా. కానీ పైసా మాత్రం బోల్నానయ్యే. కానీ నేను చెప్తున్నా మీకు, దేవుడు అంటే నాకు అదే కావాలా, నీకు యాదిష్టమో నాకు అదే కావాలా, అదే బలిగా అర్పించు. బైబుల్ మొత్తం మీరు సెర్చ్ చేసుకోండి పిల్లరా. ఈ గుండె మీకు దొరకదు ఏడా, ఈ దావీదు గుండె. అందుకే దేవుడు అంటే ఈ హృదయం ఉందే నా అనుసారమైన హృదయం. మనం పాపం చూస్తాం కానీ దావీదు పాపము. దావీదు ప్రతి క్షణము పరిశుద్ధంగా జీవించేవాడు పిల్లరా. మీకు తెలుసా, యెషయా ప్రవక్తకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమని? సిలువలో ఏం జరగబోతుందో అని. ఆ తర్వాత బ్రహ్మాండంగా యేసు ప్రభుకి సిలువ నుంచి, పాతాళం నుంచి సమస్తం ఏం జరగబోతుందో దావీదుకే దేవుడు క్లియర్గా వివరించి చెప్పిండేది. మీరు 22వ కీర్తన చదివితే సిలువలో జరిగిన అణువుని యెషయా ప్రవక్త రాశాడు. దావీదు ఎంత చక్కగా వర్ణించాడు, దర్శనం చూపిస్తున్నాడు దేవుడు దావీదుకి. దావీదు పెద్ద ప్రవక్త పిల్లరా. అనేక విషయాలు కీర్తనలో యేసు ప్రభు గురించి రాశాడు. 22వ కీర్తన చూస్తే పాతాళంలో ఏం జరుగుతుంది ఎక్కడా తెలియదు మీకు. దావీదుకి ఒకడికే దేవుడు చూపించింది. నీ హృదయం చింపుకున్నావు అనుకో ఆయన ఎదుట, నువ్వు ఆయన వాక్యాన్ని సమస్తం చేసుకున్నావు అనుకో. మూడవది, డబ్బు
దేవుడు ముఖ్యం దావీదుకి. ఒక్క వాక్యం చదివి 2 దినవృత్తాంతాలు 29:2-5 జల్ది చదవనండి. ఎవరన్నా మీరే లేట్ చేశాను, నాదేం లేట్ లేదు, ఊరికే అంటానండి నేను. పాపం మీరు ఆడిపోతారు, నేను ఇడిస్తేనే కదా. 29 తొందర చదువునేనా. అతడు తన పితరుడుగు దావీదు చర్య ఎంతటి ప్రకారము. నువ్వు ఏందో చదువుతాను బంగారులో. 1 దినవృత్తాంతము 29, 2 దినవృత్తాంతం అన్నా, సారీ 1 దినవృత్తాంతం. తొందర చదువు బిందు. మైక్ ఆన్ చేసుకోవాలి చూడు తొందరలో. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికిని వెండిని, తర్వాత ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. ఎక్కడ ఈ ఫస్ట్ పార్ట్ ఏనండి, ఎప్పుడు సంపాదించాడు ఇవన్నీ? యుద్ధం పోయినప్పుడు. యుద్ధానికి పోయేవాడు దావీదు కదా, ఇవన్నీ సంపాదించినాడు. ఎక్కడ పెట్టేవాడు ఇవన్నీ తీసిపోయి? ఎక్కడ పెట్టేవాడు? ధనాగారంలో పెట్టాడు, దేవుని మందిరంలో పెట్టేవాడు. దేవుని ధనాగారం అంటారు, దాంట్లో పెట్టేవాడు. పైసా తీసుకునేవాడు కాదు. ఎక్కడి నుంచి? యుద్ధంలో సంపాదించిందండి. ఆ తర్వాత చదువు ఏం జరిగిందో. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులను గాక అవన్నీ సంపాదించాడు యుద్ధంలో. అవన్నీ దేవుడికి ఇచ్చాడు. ఈనాడు జాగ్రత్తగా ఫినిష్ చేశాను నేను. ఆ తర్వాత నా సొంతమైన బంగారమును వెండిని ముందు చూడాలి మీరు. నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల ముందర చూస్తే మీరు ఆ కింద 6,000 మనుగుల బంగారం ఇచ్చాడు. ఒకటి బంగారం గురించి చెప్తాను మీకు, అన్ని డీటెయిల్స్ వద్దు. ముందర చూడండి ఆయన ఎన్ని మనుగులు? 6,000 మనుగుల బంగారాన్ని ఇచ్చాడు. తన సొంత డబ్బు, ఓన్ ప్యాకెట్, అది వేరే సంపాదించినది. తన ఓన్ ఇన్కమ్ నుంచి 6,000 మనుగుల బంగారు ఇచ్చాడు. ఒక మనుగు బంగారము ఎంత అమ్మా? ఒక మనుగు బంగారం 28 కేజీలు. ఎన్ని కేజీలు? ఒక మనుగు బంగారము 28 కేజీలు. ఎన్ని మనుగులు ఇచ్చాడు? 6,000 మనుగులు. అంటే ఎన్ని కేజీలు? 1,72,000 కేజీలు. ఎన్ని? 5 తులాలకే మనం మీకు అడిగాను అనుకో, నకిలీ సీతల్లి 4 తులాలు దాన్ని పోతావా నువ్వు? ఎన్ని కేజీలు ఇచ్చాడు? 1,72,000 కేజీల బంగారం. ఇంకా దాని కాస్ట్ చెప్పండి, చెప్తున్నా మీకు. నేను రాసి పెట్టుకున్నాను, చెప్ప ఎన్ని కోట్లు అవుతుందంటే దానికి మొత్తం టోటల్. ఎవరైనా చెప్తారా? తెలుసా మీకు ఎంత? ఓకే, 10 లక్షల కోట్లు. ఎంత? 10 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు ఓన్ ప్యాకెట్లో నుంచి దేవునికి ఇచ్చాడు కానుగ్గా. చూడండి మరి ఎంత ప్రేమిస్తాడో. మీరు అనుకుంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేనేదో ఆ పనే చేయను సార్, అన్నీ ఇచ్చి మా పరిస్థితి ఏంటి కదా. ఏం జరిగింది తెలుసా? అన్నీ ఇచ్చింటే చదవండి. 29, 20 చదువు ఏం జరిగిందో. దావీదంతా ఇచ్చిన తర్వాత వృద్ధాప్యము వచ్చిన వాడై చదువునేనా? అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. ఏం కలిగి? ఐశ్వర్య ప్రభావములు కలిగి. ఎంత ఇచ్చాడు నేను? 10 లక్షల కోట్లు. ఎంత బంగారు చెప్పండి? 1,72,000 కేజీలు. గ్రాములు కాదు, కేజీలు. ఎవరితను? గొర్రెల దొడ్లో ప్యాడ్ ఎత్తేసుకునేవాడు. నేనంట అంత డబ్బు బ్యాట్ నుంచి వచ్చింది పర్సనల్గా దావీదుకి. నాకు అనిపిస్తుంది దావీదు రాజుగా ఉండి కూడా తన పక్కన కూడా బిజినెస్ చేసేవాడు అనుకుంటా నేను. అంతే కదా, లేకుంటే మిగతా అక్కడ వచ్చిందంతా అక్కడ ఇస్తాడు ఆల్రెడీ యుద్ధంలో. తన పర్సనల్ ఎటు నుంచి వచ్చింది? తను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు, సంపాదించేవాడు. పక్కన ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి కదా చేస్తారు కదా చాలామంది. ఓకే, సో ఓకేనే చూడండి,
దావీదు దగ్గర ఉన్న మూడో గుణం ఏంది తెలుసా? ఆయన డబ్బు ఇదే, ఆయన ఇచ్చాడు నాకు. అందుకే కోట్ల 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 డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, పర్సనల్ మనీ. నేను చెప్తున్నా పిల్లరా, మీరు కష్టపడి సంపాదించి దాంట్లో దశంభాగం ఇస్తున్నారు. బీదోళ్ళు ఉన్నారు, ఈ బేల్దార్ పని చేసి పాపం చాలామంది ఇక్కడ ఉన్నారు. నేను చూస్తా అంటే వాళ్ళు టైత్ రాసి ఇస్తాను. బాధపడకండి, మీరు దేవుడికి ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి ఇచ్చే దేవుడు. సో మూడోది, మీరు కృపలో, అధికమైన కృపలో పోవాలంటే దేవునికి ఇచ్చే దాంట్లో వెనకడగని. సాతాను ఎప్పుడు కోరుకుంటాడు మీరు డబ్బులు ఇవ్వకూడదని. ఎందుకు చెప్పండి? 2 లాభాలు ఉన్నాయి వానికి దాంతో. నువ్వు బీదోడవుతావు, దేవుని పని జరగదు. అందుకే నీకు అధికమైన కృప కావాలంటే ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇవ్వాల. ఒక్క వాక్యం చదవండి, ఎందుకంటే డబ్బు విషయం కాబట్టి. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యము 35వ వాక్యం చదివేసినైనా బంద్ చేద్దాం. 33, 34 చదువు. అపొస్తలుల కార్యం 4, 33, 34 చూడండి. ఎవరు? అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఏముండనమ్మా? ఎందుకు ఇచ్చారో? ఇల్లు అమ్మి. అక్కడ ఇంకోసారి చదువు. నేను ఎప్పుడు? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ, భూమునైనను ఇండ్లు కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎందుకంట? చదువు నేనా. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. సారీ, పైన అధికమైన కృప, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అందుకే ఏం చేశారంట? దైవ కృప అధికంగా ఉండడం వలన ఇండ్లను అన్ని అమ్మి ఇచ్చారు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేయండి. అయ్యా, నాకు అధికమైన కృప అయ్యి తండ్రి, నేను డబ్బు ఇవ్వలేకపోతానా, నేను ధనం ఇవ్వాలంటే వెనకాడతానా, అధికమైన కృప ఉంటేనే నువ్వు ఈగలవు. సో అందుకనే దేవుణ్ణి ప్రార్థన చేయి. నేను చెప్తున్నా, మరి సాతాను డబ్బు ఈనిండి నిన్ను. 2 లాభాలు అనుకున్నది దీంతో. ఒకటి, నువ్వు బీదగా అవుతావు. రెండవది, దేవుని పనిలో ఆగిపోతాయి నువ్వు ఈకునుండే ఆడ జరగాల్సిన పనులు సంఘంలో. సో అందుకనే దావీదు యొక్క 3 గుణాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యథార్థంగా ఉండండి. వాక్యాన్ని, ప్రవక్తల్ని, అంటే తన యొక్క దైవ సేవకుల్ని, కొత్త నిబంధన ప్రకారము సంఘాన్ని గౌరవించండి, సంఘంలో పనులు చేయండి. మూడవది, ధనం విషయంలో దావీదు ఎప్పుడు అగ్రజంగా ఉన్న. అందుకే అబ్రాహాముకు లేదు కానీ అధికమైన కృప, నోవాకు లేదు కానీ దావీదు అంటాడు, నా పితరుల కంటే నువ్వు నా మీద అధికమైన కృపనిచ్చా. అందుకే ఈరోజు కూడా దావీదు ఒక ఆర్మీ ప్రపంచాన్ని నడుపుతాను పిల్లరా. ప్రపంచంలో అతి స్ట్రాంగ్ ఆర్మీ ఏది? ఇజ్రాయెల్ ఆర్మీ. ఈరోజు కూడా వాళ్ళు డేవిడ్ ఆర్మీ అని పిలుస్తారు. సో మనకు కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉండొచ్చు ఇజ్రాయెల్ ఆర్మీలో, మనకు అనవసరం మాట్లాడవని. కానీ బిబిలికలీ మనం చూస్తే దేవుడు శాశ్వత కృప అతని మీద ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలో విన్న ఈ మాటలన్నీ మర్చిపోకుండా మేము అధికమైన కృప కొరకు ఎల్లప్పుడూ నేను యథార్థంగా ఉండడానికి సాయం చేయండి. డబ్బు ఇవ్వడం విషయంలో, ఆ తర్వాత వాక్యాన్ని మా పాదాలకు దీపం, మార్గాన్ని వెలుగుగా నేను మరి దైవజనులను, వారి మాటలను, వారి గద్దింపును ఆశీర్వాదంగా, అభిషేకంగా తీసుకుని ముందుకు సాయం చేయమని మా ప్రభువుకు యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడను గాక.